హిస్ టాక్స్ ఆన్ యూట్యూబ్ చాలా ఈజీ అమ్మా. యూట్యూబ్ ఊరినే శ్రీ కేవీ రావు అంటే చాలు, అనేకమైన ప్రసంగాలు, ఇతర ప్రసంగాలను కూడా అవి యూట్యూబ్లో ఉంచారు. కేవీ రావు కూడా మీరు చక్కగా చూసి, ముఖ్యంగా సావిత్రి మీద ఆయనకి అపారమైన సాధన చేస్తున్నారు, కృషి చేస్తున్నారు. ఇందాక ప్రదీప్ నారాయణ గారు ఎంటర్ అవుతూనే అడిగి నవ్వుతూ కేవీ రావు గారు, ఐ ఆల్వేస్ ఫైండ్ యూ లైక్ దిస్, వాట్ ఈస్ సీక్రెట్ అన్నారు. అనగానే కేవీ రావు గారు, బికాజ్ ఐ రైట్ సావిత్రి అన్నారు. ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ అన్నారు. అది సాధన అంటే అనమాట. కాబట్టి సో నా హ్యాండ్ ఆఫ్ ద మైక్ టు శ్రీ వి వెంకటేశ్వర్లు గారు. Myself, V. Venkateshwaru from Hanamkonda. I am chairman of the society Hanamkonda, and our secretary also came, Mr. Kantarao, and our treasurer Mr. Vidyasagar also came. ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక అందరం రావడానికి కారకులైన శ్రీ రామచంద్రరావు గారికి మనం మొదలు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వారి వల్లనే మనం అందరం రాగలిగినాము. తర్వాత ఇప్పుడు నాకు వాఖ్యానము కేవీ రావు గారి గురించి వ్యాఖ్యానం చేయమని అన్నారు. అయితే వారికి జగమేలిగిరి బ్రాహ్మణునికి దంజమేలు అన్నట్టు వారిని అందరూ గుర్తుపడతారు. కాబట్టి నాకు ఈజీ అయిపోయింది చేయడం. మరి ఇంతకుముందే స్వరూప్ గారు చెప్పారు, వారు ఏంటంటే మంచి స్వేచ్ఛ అనువాదం చేస్తారు. ఏ బుక్ అండి బ్రహ్మాండంగా అనువాదం ఉంటుంది. మనం ఎక్కడికో మనం స్వర్గలోకాలకు, తర్వాత మధ్యలోకాలకు, పాతాళ లోకాలకు అన్నీ తీసుకుపోతాడు. ఒక విశ్వమానవునిగా తయారు చేసేందుకు అతను చాలా కృషి చేస్తున్నాడు. వారిలో మనం కూడా వారికి చేయూతనివ్వాలంటే మనం కూడా కొంత కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. కేవీ రావు గారిని తన ప్రసంగాన్ని కొనసాగించిందిగా కోరుతున్నాను. వారికి 1 hour 15 minutes అవకాశం ఉంది. వారు ఇంటగ్రల్ సెషన్ గురించి చెప్తాను. శ్రీ అరవిందో ఇంటగ్రల్ యోగా గురించి చెప్తారు. వారు మనం అందరం చదవగలనని పేరు. The names are alive, that thy divine love created. I aspire with all my being for thy readiness, sovereign and mask of my mind and heart and body. Let them be the desired instruments and the faithful servitors. Supreme Lord, eternal truth, let us read thee alone and live according to truth. O sweet Mother, thou art the light of my intelligence, the purity of my soul, the quiet strength of my vital, the endurance of my body. I rely on thee alone and want to be entirely thine. Make me surmount all obstacles in living. Om Tat Sat. సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు నన్ను మాట్లాడమని ఇచ్చినటువంటి టాపిక్ శ్రీ అరవిందో అండ్ ద ఇంటిగ్రేట్ యోగా. శ్రీ అరవిందో లైఫ్ను గురించి నేను మళ్ళీ ప్రత్యేకించి ఆయన చిన్నతనం దగ్గర నుంచి, ఎర్లీ డేస్ దగ్గర నుంచి ఆయన పాండిచేరి వచ్చేంత వరకు కూడా మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేయదలుచుకోలేదు. కారణం ఏంటంటే మీకు ఇచ్చినటువంటి రైటర్స్లో వారి జీవితాన్ని గురించి, మదర్ జీవితాన్ని గురించి స్పష్టంగా ఉన్నది. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు అందులో లభిస్తాయి. ఇంకా మీకు వారి జీవితాన్ని గురించి తెలుసుకోవాలని ఏదైతే అందరికీ శ్రీ అరవింద జీవితం అని చెప్పి తెలుగులో ఒక పుస్తకం ఉన్నది, అదైనా చదవండి. లేకపోతే శ్రీ అరవిందో ఫర్ ఆల్ ఏజెస్ అని నిరోధం రాసినటువంటి ఇంగ్లీష్ పుస్తకం ఉన్నది, అదైనా చదవండి. కానీ నేను శ్రీ అరవిందో జీవితంలో నుంచి కొన్ని ముఖ్య సంఘటనలు మాత్రం మేము ముందు ఉంచుతాను. ఆయన మొట్టమొదట వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళి డార్జిలింగ్లో ఒక ఇంగ్లీష్ కాన్వెంట్లో ఆయన జాయిన్ చేశారు. అట్ ది ఏజ్ ఆఫ్ 7 వాళ్ళ ఫాదరు ఆయన్ని ఇంగ్లాండ్ తీసుకెళ్ళారు. ఆయన ఇంగ్లాండ్లో ఆయన జీవితం 1879 నుంచి 1893 వరకు జరిగింది. ఆ తర్వాత 1892లో ఆయన ఐసీఎస్ పాస్ అయ్యారు. తర్వాత ఐసీఎస్ పాస్ అయినందువల్ల
గుర్రపు స్వారీ నేర్చుకున్నందువల్ల భారతదేశం తిరిగి వెళ్ళిన తర్వాత అంటే బ్రిటిష్ ప్రభుత్వం క్రింద ఉద్యోగం చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆయన తానుగా ఆ పరీక్ష నుంచి విత్డ్రా చేసుకున్నారు. ఇది మళ్ళీ వస్తున్న తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి 1893లో బరోడాలో మహారాజా వారి సర్వీసులో జాయిన్ అయ్యారు. 1893లో 2 ఇంపార్టెంట్ వాయేజెస్ జరిగినాయి. ఒకటి, వివేకానందుడేమో పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం, 2 శ్రీ అరవిందో పాశ్చాత్య దేశాల నుంచి భారతదేశానికి తిరిగి రావడం. ఈ 2 చాలా ఇంపార్టెంట్ సంఘటనలు భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళబోయే ముందు ఒకరోజు పచ్చిక మైదానంలో పడుకున్నప్పుడు స్కూల్ దగ్గర ఆయన్ని పూర్తిగా అంధకారం ఆవరించింది. ఒక షాడో ఆయన మీదకి దిగి వచ్చింది. తర్వాత ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఇంగ్లాండ్లో ఆయన చేయవలసిన కార్యక్రమం అంతా చేసి తిరిగి భారతదేశం వచ్చినప్పుడు భారతదేశపు గడ్డని స్పర్శించగానే ఆయనలో నుంచి ఆ అంధకారం వెళ్ళిపోయింది, అదృశ్యమైంది. దీనికి మనం సాధారణంగా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం. కానీ ఇందులో ఉండేటటువంటి ఒక రహస్యం ఏంటంటే కావాలనే ద డివైన్ హ్యాస్ క్రియేటెడ్ సచ్ సిట్యుయేషన్. అటువంటి సిట్యుయేషన్ డివైనే కావాలని చేశారు. ఎందుకంటే ఆయన భారతదేశాన్ని గురించి కాకుండా పూర్తిగా పాశ్చాత్య దేశాల గురించి, వాళ్ళ భాషల గురించి, వాళ్ళ సంస్కృతిని గురించి అధ్యయనం చేయడానికి. ఎందుకంటే ఫ్యూచర్లో దాన్ని సమన్వయం చేయాలి, ఈస్ట్ని వెస్ట్ని సమన్వయం చేయాలి. ఆ సమన్వయం చేయాలనేటువంటి దృష్టితో భగవంతుడు నిర్దేశించినటువంటి కార్యమే కానీ వేరేగా మనం చెప్పుకోవడానికి అందులో ఆస్కారం లేదు. అది అయిపోయిన తర్వాత ఆయన పొలిటికల్ కెరీర్ చాలా తక్కువ టైమే ఉన్నది. ఓన్లీ 3 or 4 years ఆయన పాలిటిక్స్లో ఇమ్మర్స్ అయిపోయింది. అది ఎప్పుడంటే 1906 to 1910 వరకు మాత్రమే ఆయన పొలిటికల్ లైఫ్లో ఉన్నారు. అందరూ కూడా 1 సంవత్సరం ఆలిపూర్ జైల్లో గడిపారు. 1908 నుంచి 1909 వరకు కూడా ఆలిపూర్ జైల్లో గడిపారు. తర్వాత ఆలిపూర్ జైల్లో 1908 నుంచి 1909 వరకు అయిపోయిన తర్వాత నిర్వాణ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆయనకి 1908 జనవరిలో. అంటే ఆయనకి నిర్వాణ ఎక్స్పీరియన్స్ అని అంటే సాధారణంగా ఇట్ ఈజ్ ద కల్మినేషన్ ఆఫ్ బుద్ధిస్టిక్ నిర్వాణ పొందినట్టయితే ఇంకా తర్వాత సాధించాల్సినటువంటిది ఏమి ఉండదనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నది. అంటే ఈ ప్రపంచం అంతా మనుషులంతా కూడా ఒక సినిమాలో బొమ్మల్లాగా కదిలాడుతున్నారు, కానీ యాక్చువల్గా ట్రూత్ లేదు ఇందులో అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఆయన కలిగింది. కానీ అది ఆ అనుభవమే ఆఖరి అనుభవం అని చెప్పి ఆయన అనుకోలేదు. తర్వాత 1879లో తర్వాత ఇక్కడి నుంచి కూడా ఏమైందంటే ఆయన ఒక్కొక్క దశ నుంచి ఉపసంహరించుకోవడం జరిగింది. 1879లో he was withdrawn from India and was sent to England. ఇంగ్లాండ్ నుంచి భారతదేశంలో నుంచి ఈయన ఈ కార్యక్రమం ఇక్కడ సరిపోయిందని చెప్పి భారతదేశం నుంచి ఇంగ్లాండ్ పంపించడం జరిగింది 1879లో. 93లో he withdrew from the England and came to India. తర్వాత 1906లో he withdrew from Baroda. ఆయన బరోడా సర్వీస్లో నుంచి 1906లో ఉపసంహరించుకుని పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. తర్వాత పాలిటిక్స్లో నుంచి విత్డ్రా అయ్యారు. మళ్ళీ పాలిటిక్స్ నుంచి విత్డ్రా అయ్యి ఎక్కడికి వచ్చేసారు? ఈ కేమ్ టు ది కేవ్ ఆఫ్ తపస్య అని అంటారు తెలుగులో పాండిచేరిని. ఐ కేమ్ టు కేవ్ ఆఫ్ తపస్య పాండిచేరి అని చెప్పి ఆయన పాండిచేరికి వచ్చేస్తారు. ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి? 1950 ఇవన్నీ ఈ విత్డ్రాయల్స్ అన్నీ కూడా గో టు హైయర్ స్టేజెస్. ఫ్రమ్ ది లోయర్ స్టేజ్ ఈ విత్డ్రూ ఫ్రమ్ టు ఎంటర్ ఇన్ టు ది హైయర్ స్టేజ్ అనమాట. ఆ విధంగా ఉపసంహరించుకుంటూ హైయర్ స్టేజెస్ పెట్టిపోయారు. కానీ 1950లో ఫైనల్గా ఈ విత్డ్రూ ఫ్రమ్ ది ఫిజికల్ సీన్. 1950లో ఆయన భౌతిక రంగస్థలం నుంచి నిష్క్రమించారు. ఆయన దేనికి నిష్క్రమించారు? ఈ జీవితం దొరకడం అది అనిత్యం అసుఖం అని చెప్పి ఆయన ఈ జీవితాన్ని ఆయన రోజు గడలేదు ఇక్కడ నుంచి. టు హ్యాజన్ ఇఫ్ ది సూప్రామెంటల్ డిసెంట్ ఈ లెఫ్ట్ దిస్ ఫిజికల్ సీన్ అండ్ వెంట్ ఇంటు ది సెటిల్ వరల్డ్స్. అది 1950లో జరిగింది. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు రేపు 9th డిసెంబర్. యాక్చువల్లీ ఈ 2nd డిసెంబర్ దగ్గర నుంచి 9th డిసెంబర్ వరకు ద లాస్ట్ డేస్ ఆర్ వెరీ క్రిటికల్ డేస్ ఇన్ శ్రీ అరవిందోస్ లైఫ్. మనం ఆ సమయంలో ఉన్నాం. అప్పుడు మనం ఆ సమయంలో ఆయన గురించి మననం చేసుకోవాల్సినటువంటి సమయంలో ఉన్నాం. దీస్ ఆర్ ది యాక్చువల్లీ చెప్పాలంటే దీస్ ఆర్ ది డేస్ ఆఫ్ మార్నింగ్.
మనమంతా విచారించాల్సినటువంటి దినయం. కానీ భౌతికంగా చూస్తే మనం విచారించాల్సినటువంటి దినయం ఆ రోజు. కానీ మదర్ ఏం చెప్పారంటే, టు గ్రీవ్ ఫస్ట్ అరవిందో ఇట్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు హిమ్ అన్నారు. ఆయన గురించి మనం విచారించడం అంటే ఆయన అవమానం చేయట్లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఈ దేర్ విచారించిన ద ఫిజికల్ అట్మాస్ఫియర్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ముందు ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మొదలు చెప్పారు. అయినప్పటికీ కూడా మనం భౌతికంగా ఆయన లేనటువంటి శూన్యాన్ని మదర్ కూడా ఫీల్ అయ్యారు. మదర్ కూడా అనేక సందర్భాల్లో ఆయన ఫిజికల్గా లేకపోవడం అనేటటువంటిది ఐ ఫీల్ ఇట్ ఈస్ రియల్లీ లాస్ అని అంటుందన్నమాట. ఎందుకంటే భౌతికంగా ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పని తను భౌతికంగా చేయాలని అనుకున్నప్పుడు, నేను ఈ పని చేయడానికి వెళ్తున్నాను ప్రభు, దాంట్లో అడ్డంకులు రాకుండా చూడాల్సిన బాధ్యత మీదని చెప్పి ఆవిడ స్వేచ్ఛగా తన పనికి వెళ్ళిపోయేవారు అనమాట. కానీ ఏ పనిలో వచ్చేటటువంటి అడ్డంకుల గురించి ఆవిడేమీ ఆలోచించలేదు. ఎస్పెషల్లీ దిస్ ఈస్ క్వైట్ క్లియర్ అట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది గోల్కొండ గెస్ట్ హౌస్. ఆ గోల్కొండ గెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మదర్ పర్సనల్గా సూపర్వైజ్ చేశారు. అక్కడికి వెళ్ళేటప్పుడు లార్డ్ ఆవిడ సంబోధించేది ప్రభు అని. లార్డ్ టుడే దే షుడ్ నాట్ బి ఎనీ రెయిన్ బికాజ్ వీఆర్ గోయింగ్ టు కుక్ ద స్లాబ్ అని వెళ్ళిపోయేవారు. వెళ్తూ ఆ గది దగ్గరికి వచ్చి ఆ ద్వారం దగ్గర మాట చెప్పేసి వెళ్ళిపోయేవారు. ఆయన కిటికీలోంచి ఆకాశానికి తీసేవారు. అంతే, మబ్బులన్నీ వర్షం లేకుండా, కారు మబ్బులు పెట్టినప్పటికీ కూడా వర్షం పడకుండా ఉంటాయి. ఆ విధంగా తన ఫిజికల్ రెస్పాన్సిబిలిటీస్ అంతటి కూడా శ్రీ అరవింద్ మీద పెట్టి ఆవిడ ధైర్యంగా తన కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెళ్ళేవారు. తర్వాత ఇక్కడ మరి మీకు ఎంతమందికి తెలుసో కానీ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ శ్రీ అరవిందో సింబల్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి యోగాలోకి వెళ్తాం. ఇక్కడ 3 సింబల్స్ ఉన్నాయి. ఒకటి ఈ చివరిదేమో మదర్ సింబల్, మధ్యలో కంబైన్డ్ సింబల్, దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ది సొసైటీ. ఆ పక్కన ఉన్నదేమో శ్రీ అరవిందో సింబల్. శ్రీ అరవిందో సింబల్ 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకటి అసెండింగ్ ట్రయాంగిల్, ఒకటి డిసెండింగ్ ట్రయాంగిల్. తర్వాత పర్ఫెక్షన్కి సింబల్స్ 3 ఉన్నాయి మనకి సంకేతాలు. ఒకటి ఏంటంటే సర్కిల్, రెండోది స్క్వేర్, మూడోది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ది 3 ఇండికేట్స్ ద పర్ఫెక్షన్. ఎక్కడైతే పర్ఫెక్షన్ కావాలనుకుంటామో అక్కడ మనం వీటిని దానికి ఇన్ ప్లేస్ ఆఫ్ పర్ఫెక్షన్ వీ విల్ పుట్ దిస్ సింబల్స్ అన్నమాట. ఇక్కడ ఏమైంది, ఈ అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ కలిసినటువంటి చోట పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఫార్మ్. ఈ అసెండింగ్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్, 3 పక్కలు ఏంటంటే అసెండింగ్ ట్రయాంగిల్లో మైండ్, లైఫ్ అండ్ బాడీ ఈ 3 అసెండ్ అవుతున్నాయి. తర్వాత డిసెండింగ్ ట్రయాంగిల్లో లవ్, లైఫ్, లైట్ 3 సింబల్స్, 3 సైడ్స్. ఈ 3 సైడ్స్ పైనకి డిసెండ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ది యాస్పిరేషన్ ఆఫ్ ది మైండ్, లైఫ్ అండ్ బాడీ ఈజ్ అసెండింగ్ టువర్డ్స్ ది సుప్రీం అండ్ ది సుప్రీం ఈజ్ ఆన్సరింగ్, దెన్ దేర్ ఈ 2 కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఏర్పడుతుంది అక్కడ. దట్ మీన్స్ ద పర్ఫెక్షన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది అస్పైరింగ్ సోల్. అప్పుడు ఆ పర్ఫెక్షన్ ఏమవుతుంది, ద సుప్రీం డిసెండ్ ఇంటు దట్ పర్ఫెక్ట్ సోల్. అది కూడా ఇది అవతారానికి సంబంధించినటువంటిది. దీన్ని కూడా శ్రీ అరవిందో సావిత్రిలో 2 లైన్స్లో చెప్తారు. ఏ సోల్ మేడ్ రెడీ త్రూ 1000 years ఈజ్ ద లివింగ్ మోల్డ్ ఫర్ ఎ సుప్రీం డిసెంట్ అంటారు. ఏ సోల్ మేడ్ రెడీ త్రూ 1000 years అంటే అవతారం మనం భూమాత ప్రార్థించగానే అవతారం ఆయన దిగొచ్చేసాడని చెప్పి మనకు సాధారణంగా ఉండేటటువంటి ఒక అభిప్రాయం. కానీ ఇక్కడ శ్రీ అరవిందో ఏం చెప్పారు, ఏ సోల్ మేడ్ రెడీ త్రూ 1000 years, 1000 సంవత్సరాలు పడుతుంది ఒక అవతారాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి సోల్ భూమి మీద తయారవటానికి. ఇక్కడ ఏంటంటే భూమి మీద ఒకటి దాన్ని రిసీవ్ చేసుకునేది ఎప్పుడు ఉండాలి. లేకపోతే ది డివైన్ డజంట్ డిసెండ్ ఇంటు ది అట్మాస్ఫియర్ లైక్ ఎయిర్, దానివల్ల ఏం ఉపయోగం లేదు. He must be there as a living example to the eyes of the people. Common people కంటికి కనపడేటటువంటి లివింగ్ ఎగ్జాంపుల్స్గా రావాలి అని అంటే దెర్ మస్ట్ బి ఫిజికల్ ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ కింద ఏదైతే తయారవుతుందో దానికి 1000 of years పడుతుందని అంటారు అరవిందో. అటువంటి దాంట్లోకి ద సుప్రీం విల్ డిసెండ్. అప్పుడు దట్ బికమ్స్ ది అవతార్. దట్ ఈస్ సింబలైజెస్ ది లోటస్ ఇన్ ది సెంటర్. బట్ యూ విల్ ఫైండ్ 7 lines of water. ఆ 7 lines of water ఏంటంటే ఆల్రెడీ 6 creations have passed. They tried in the 6 creations to bring down the supramental consciousness. It had not happened. This is the 7th creation. In the 7th creation, this is the time for the supreme descent. అందుకు twin avatars అవసరమైనవి. One for receiving that and another for sending it down from above.
ఈ 2 అవతారాలు వచ్చినాయి. దే ఆర్ ట్రైయింగ్ ఇన్ 1920s, 30sలోనే he knows that Supermind is going to come. In 1926, when the overmental consciousness descended into the physical consciousness of Sri Aurobindo, అది కిందకి దిగి వచ్చినప్పుడు then they established that this time the supramental consciousness will descend and it will be established in the atmosphere. Like the మానవ మనసు యొక్క చేతన ఎలా అయితే భూమి మీద ఒక ప్రిన్సిపల్ కింద ఎస్టాబ్లిష్ అయ్యున్నదో, అలాగే అతిమానస చేతన కూడా భూమి మీద ఒక ప్రిన్సిపల్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అనేటటువంటిది ఈసారి జరుగుతుంది అనేటటువంటిది వాడికి స్థిరంగా నిర్ణయానికి వచ్చింది. దట్ ఈస్ ద డే ఆఫ్ ది విక్టరీ. అందుకని November 24th మనం there is a promise that the Supermind is going to come down. ఆ ప్రామిస్ వచ్చిన రోజుని కాబట్టి దట్స్ వై వీఆర్ సెలబ్రేటింగ్ అట్ ద డే ఆఫ్ విక్టరీ. అది 1924. అప్పుడు ఏమైంది, ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శ్రీ అరవిందోలో కృష్ణ కాన్షియస్నెస్, దట్ ఈజ్ ఓవర్మెంటల్ కాన్షియస్నెస్. కృష్ణ ఈజ్ ది ఓవర్మెంటల్ గాడ్ హెడ్ అంటారు శ్రీ అరవిందో. కృష్ణ డిసెండింగ్ ఇంటూ ది ఫిజికల్ ఆఫ్ శ్రీ అరవిందో. దట్ మీన్స్ ఇట్ ఇంటూ ది డిసెంట్ ఆఫ్ ది ఫిజికల్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో ఈ గ్లోబ్ మీద ఏ పదార్థం అయితే ఉన్నదో ఆ పదార్థంలోకి ఓవర్మెంటల్ కాన్షియస్నెస్ కింద దిగి వచ్చింది. అంటే శ్రీ అరవిందో అడుగుతారు, మీలోకి దిగి వస్తే ప్రపంచంలోకి దిగి వచ్చినట్టు ఎట్లా? దేర్ ఎన్ ఇండివిజువల్లోకి దిగి వచ్చింది కదా గవర్నమెంటల్ కాన్షియస్నెస్, ప్రపంచంలోకి దిగి వచ్చిందని మీరు ఎలా చెప్తారు అని అన్నప్పుడు, యు నో దట్ దెర్ ఈస్ సమ్ మ్యాటర్ ఇన్ మీ, దట్ మ్యాటర్ ఈస్ కనెక్టెడ్ విత్ ది యూనివర్సల్ మ్యాటర్. దెర్ ఇస్ నో పార్టిషన్, దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఈవెన్ నౌ వీ డోంట్ హ్యావ్ దట్ డిఫరెన్స్, బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఇప్పుడు మనకు కూడా తెలుసు, మనం వీఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ ది యూనివర్స్. దీనికి ఇట్లాంటి డీటెయిల్స్ అని చెప్పుకుంటూ వెళ్ళాలంటే కాలాతీతం అవుతుంది. కనుక నేను ఏంటంటే మెయిన్ పాయింట్స్ మాత్రం టచ్ చేసి పెడతా ఉంటాను అన్నమాట. ఎలా మనం సపరేట్ కాలేదు చెప్పాలంటే చెప్పొచ్చు. తర్వాత ఇట్లా ఆయన ఇంకొక విషయం కూడా నేను మీకు ముఖ్యంగా గమనించాలని చెప్తున్నాను ఏంటంటే, వెన్ ది ఓవర్మెంటల్ కాన్షియస్నెస్ ఈజ్ ది గాడ్ హెడ్ ఆఫ్ ది ఓవర్ మైండ్, దట్ ఈజ్ కృష్ణాస్ కాన్షియస్నెస్ అయినప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ జాయిండ్ విత్ శ్రీ అరవిందోస్ కాన్షియస్నెస్. అప్పుడు మదర్ ఏం చెప్తారు, దాన్ని ఎలా వర్ణించారు? హిస్ ఓల్డ్ ఫార్మేషన్ జాయిండ్ విత్ ద న్యూ ఫార్మేషన్. హిస్ ఓల్డ్ ఫార్మేషన్ ఈజ్ కృష్ణ ఫార్మేషన్ జాయిండ్ విత్ ద న్యూ ఫార్మేషన్ ఆఫ్ శ్రీ అరవిందో. Whose formation is this? Whose formation that is the old one? Whose formation that is the new one? Is the formation of the Supreme Purushottama, క్షరాక్షరాలకు అతీతుడైనటువంటి పురుషోత్తముడి యొక్క కాన్షియస్నెస్. Because for all the avatars, the origin is Purushottama. For all the avatars, the origin is Purushottama. From Purushottama only one by one comes. That is why there is no difference between the status of Rama or the status of Krishna or the status of Sri Aurobindo or any future avatar if it comes in the human body. For all these avatars, the origin is only the Purushottama. That means Krishna consciousness joined with Sri Aurobindo's consciousness becomes the Purushottama consciousness. Who lived in Sri Aurobindo's ashram from 1926 to 1950? Purushottama lived in the Sri Aurobindo ashram. That we have to understand it. That we have not only to understand it, but we must be proud of ourselves. We are there on the earth at the time of the Supreme is on the earth. That is the greatness of this generation. That is the greatness of this land. That is the greatness of this country, this world. Because to raise the world to God in deathless life, to bring God down to the world on earth, that is the దాన్ని ఏమంటాం అంటే భూమి చేసుకున్నటువంటి మహాపుణ్యం అనమాట. సుప్రీం ఈ దేర్, సుప్రీం వాక్డ్ ఆన్ దిస్ గ్రౌండ్, సుప్రీం మదర్ వాక్డ్ ఇన్ ది ప్లే గ్రౌండ్, సుప్రీం మదర్ వాక్డ్ ఇన్ ది ఆశ్రమ్, సుప్రీం లివ్డ్ ఇన్ ది ఆశ్రమ్. That is the greatness of the Sri Aurobindo ashram. It is not an ashram for the asylum of the పనిలేనటువంటి వాడికి చేరేటటువంటి ఆశ్రమం కాదు. It is the ashram for the enthusiastic people. It is the ashram, it is a battlefield. It is not an ashram, it is a battlefield. The great battle is going on there, and the great battle was fought already. There is Savitri was reenacted in Sri Aurobindo's ashram in the life of Mother and Sri Aurobindo. That we have to remember always. Then he was in Baroda. మొట్టమొదట నెక్స్ట్ టైం గోయింగ్ ఇంటూ ది యోగా. ఆయన బరోడాలో ఉన్నప్పుడే యోగం స్టార్ట్ చేశారు.
యోగం ఎట్లా స్టార్ట్ చేశారు? ప్రాణాయామం చేస్తే మంచిది, ఆరోగ్యానికి బాగుంటుంది, యోగాసనాలు వేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఫ్రెండ్ ఇచ్చినటువంటి సలహాతో యోగాసనాలు అవి మొదలుపెట్టారు. అండ్ తనకి పర్సనల్లీ ఫిట్నెస్ ఇది. తర్వాత ఏమైందంటే అట్లా మొదలుపెట్టినటువంటి యోగం ఒకసారి వాడి కుటుంబంలో జరిగినటువంటి ఒక దుస్సంఘటనలో ఒక యోగిక్ పవర్స్ని ఆయన ప్రత్యక్షంగా చూశాడు. ఒక నాగ సన్యాసి దగ్గర ఉండేటటువంటి పవర్స్ని ఆయన ప్రత్యక్షంగా చూశాడు. ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆయన ఒకటే ధ్యేయం, బరోడా సంస్థానాన్ని వదిలిపెట్టడం కానీ లేకపోతే పాలిటిక్స్లోకి ఎంటర్ అవడంలో కానీ ఆయనకున్న ధ్యేయం వల్ల ఒకటే, దేశానికి స్వతంత్రం తీసుకురావాలి, దేశానికి స్వతంత్రం తీసుకురావాలి. దేనికి తీసుకురావాలి స్వతంత్రం? దేశానికి స్వతంత్రం లేకపోతే ఏమైంది? బ్రిటిష్ వాళ్ళ పాలన బాగాలేదా అని ప్రశ్న వేసుకున్నారు. ఆయన ప్రశ్న వేసుకున్న తర్వాత దేశానికి స్వతంత్రం ఎందుకు కావాలి అనేటటువంటి ప్రశ్న వేసుకుని ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే తెలిసిన, ప్రపంచాన్ని నడపగలిగినటువంటి మహా మేధస్సు, మహా విజ్ఞానం, మహా ఆధ్యాత్మికత తన భారతదేశంలో ఉన్నది. ఇది జ్ఞాన భాండాగారం. మన భాండాగారాన్ని మనం ప్రపంచానికి అందించకపోతే ప్రపంచమే మనుగడ కష్టమైపోతుంది, ప్రపంచం మనుగడే కష్టమైపోతుంది. ఈ భారతదేశంలో ఉండేటటువంటి ఈ విజ్ఞానం ప్రపంచానికి కనుక మనం అందించకపోతే ప్రపంచమే నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడం కోసం మనకు స్వతంత్రం కావాలి. ఒక బానిస ఏదైనా చెప్తే వినేటటువంటి వాడు ఎవడుంటాడు? వీ మస్ట్ బి ఫ్రీ, వీ మస్ట్ బి ఇండిపెండెంట్. మనం ధైర్యంగా తలెత్తుకుని చెప్పగలిగినటువంటి స్థితికి మనం వెళ్ళగలగడానికి మనకు స్వతంత్రం కావాలి. అది ఒకటే ఆయన చేయం. దానికోసం ఆయన ఏం చేశాడు? యోగంలోకి ఎంటర్ అయ్యాడు. చూశాడు, యోగిక్ పవర్స్ని చూశాడు. ఈ పవర్స్ను మనం సంపాదించి ఈ పవర్స్ ద్వారా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. చేసి అట్లా ఆయన యోగంలోకి ఎంటర్ అయ్యారు. దాన్నే ఆయన హ్యూమరస్గా చెబుతారు, మై డోర్ మై ఎంట్రన్స్ త్రూ బ్యాక్ డోర్ అంటారు. మై ఎంట్రన్స్ ఇంటూ యోగా త్రూ బ్యాక్ డోర్ అంటాడే. ఆ రకంగా ఆయన యోగంలోకి ప్రవేశిస్తారు. యోగంలోకి ప్రవేశించిన తర్వాత ఆయనకు అనేక ఎక్స్పీరియన్సెస్ వస్తాయండి యోగంలో. తర్వాత ఆయన రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయినారు. భారతదేశాన్ని స్వతంత్రం తీసుకురావాలనే ఉద్దేశం. ఆ సమయంలో ఆయనకు సందేశం వస్తుంది, నువ్వు పాలిటిక్స్ వదిలిపెట్టేసేసి యోగాన్ని పూర్తిగా కంప్లీట్గా యోగంలో మునిగిపోమని చెప్పి వచ్చినప్పుడు, ఆ సందేశం ఇచ్చినప్పుడు ఆయన ఏమనుకుంటారు, నేను ఇంత పూర్తిగా నిమగ్నమైపోయి నిస్వార్థంగా నా దేశానికి సేవ చేసేటప్పుడు, నా దేశానికి స్వతంత్రం తీసుకురావాలని అనుకుంటున్నప్పుడు నేను పాలిటిక్స్ వదిలిపోతే ఇక్కడ శూన్యం ఏర్పడుతుంది. దీన్ని సరిగ్గా లీడ్ చేసేవాడు ఉంటాడు కంట్రీని అని చెప్పి నేను పాలిటిక్స్ వదిలిపెట్టనని చెప్పి ఈ కంటిన్యూస్ ఇన్ పాలిటిక్స్. సరే నీ పని ఎట్లా ఉందని చెప్పి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే దాని మీద ఒక బాంబు కేసు పెట్టేసి ఇరికించి దాంట్లో తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి జైల్లో పడేశాడు. జైల్లో పడేసిన తర్వాత ఏమిటయ్యా ఎట్లా చేశావు? నేను నిస్వార్థంగా దేశానికి స్వతంత్రం తీసుకురావాలనుకుంటే కాళ్ళు చేతులు కట్టుకొచ్చి నన్ను ఎక్కడ పడేసావు ఏంటని అడిగితే వెయిట్ అండ్ సీ. సరే అక్కడి నుంచి అన్నమాట మర్చిపోయి ఆయన ఏం చెబుతాడు అనేది వినడానికి కూర్చునేవాడండి. కళ్ళు తెరిచి వస్తా కూర్చునేవాడు. ఇది రామకృష్ణ పరమహంస లైఫ్లో కూడా ఇదే ఉంది. ఆయన కళ్ళు తెరిచి ధ్యానం చేసేవాడు. ఏమిటయ్యా ఎల్లప్పుడూ కళ్ళు చేసి కూర్చుంటావు, నీ ఆరోగ్యం పాడైపోతా అంటే, అమ్మ ఎప్పుడు వస్తుందో నేను కళ్ళు మూసుకున్నట్టు నిద్రపోతున్నాడని చెప్పి ఎప్పుడైనా తిరిగిపోతున్నానని చెప్పి నేను కళ్ళు తెరిచి కూర్చున్నానని చెప్పేవాడే. అట్లాగే శ్రీ అరవిందో కూడా కళ్ళు తెరిచి ధ్యానం చేసేవారే. చివరి దాకా కూడా అదే చేసేవారే. తన ముందు ఏం కదలాడుతున్నా కానీ ఆ కళ్ళు మాత్రం ఎక్కడికో వస్తూ ఉంటాయి. ఆ రకంగా ఆయన ధ్యానం సాగింది. ఆదిపూర్ జైల్లో ఉండగా కూడా ఆయనకి వెయిట్ అండ్ సీ అన్నప్పుడు తర్వాత నెమ్మదిగా ఆయనకి గీత ఆయన చేతికి రావటం, ఆ గీతలో ఉండేటటువంటి ప్రతి సత్యం ఆయనకి యథార్థంగా స్పష్టంగా శ్రీకృష్ణుడు తనంత తానుగా చూపించాడు. అదే మనకేదైనా ఒక అనుభవం కలిగితే నేను అనుభవం పొందాను, నేను అనుభవం సంపాదించాను అని అంటాం. మనం ఏ అనుభవం అయినా సరే, స్పిరిచువల్ అనుభవం అయినా సరే, దాని అంతటికి అది రావాల్సిందే కానండి. మనం పట్టుబడితే ఇది రాదు. మనం పట్టుబడితే అది అడ్డంకే అవుతుంది. దాని అంతటికి అది రావాల్సిందే. ఇఫ్ యూ వాంట్ పీస్, సెట్ డౌన్ ప్రేయింగ్ ఫర్ పీస్. పీస్ 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 ఇట్ డిసెండ్స్ ఫ్రమ్ అబౌవ్. ఈక్వాలిటీ, థింక్ అబౌట్ ది ఈక్వాలిటీ. ఈక్వాలిటీ 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 ఇట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. ఎవ్రీథింగ్ అబౌవ్ ఈజ్ ఎనార్మస్. పెరెన్నియల్ సోర్సెస్ ఆర్ దేర్ అబౌవ్ అస్. మనం అక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటాం అనమాట. నేను ఈ రకంగా ఆయన సాధన సాగుతుంది ఆదిపూర్ జైల్లో. సర్వం వాసుదేవమితి ఈ ద సెంట్రల్ వర్క్ ఆఫ్ గీత, భగవద్గీత. ఈ ఉన్నదంతా వాసుదేవుడే, సర్వం వాసుదేవుడే అన్నప్పుడు అసలు మన సనాతన ధర్మం ఏం చెబుతుందండి? మనకి సనాతన ధర్మం అంటే ఏమిటి?
ఎల్లకాలం ఉండేది, అనాది నుంచి ఉండేటటువంటి ధర్మం సనాతన ధర్మం అని మనం చెప్పుకుంటాం. అనాది నుంచి ఉన్నది సనాతన ధర్మం నిజమే. ఇది ఎప్పటిదాకా ఉంటుంది? అనాదిగా ఎప్పుడైతే ఉంది, అనాది ఎప్పుడైతే అయిందో ఆ అంతం లేని కూడా అప్పుడు. సో ఈ ధర్మానికి ఆది లేదు, అంతం లేదు. దిస్ క్రియేషన్ వాస్ అకార్డింగ్ టు ది ధర్మ. ఏ ధర్మ అయితే ఈ క్రియేషన్ ప్రారంభమైందో అది ఈ క్రియేషన్ రాకముందే ధర్మం అన్నది. ఆ ధర్మంతో ఈ క్రియేషన్ వచ్చింది. ఏష ధర్మ సనాతన అని అంటాం మనం. ఆ ధర్మంతో ఈ క్రియేషన్ వచ్చింది. ఏమిటా ధర్మం? ఆత్మలో అన్నీ ఉన్నాయి, బ్రహ్మంలో అన్నీ ఉన్నాయి, బ్రహ్మం అన్నింటిలో ఉన్నాడు, అన్నీ బ్రహ్మమే. ఇది ధర్మం. ఈ ప్రిన్సిపల్తోనే ఈ క్రియేషన్ అంతా మొదలయ్యింది. అదే క్రియేషన్తో దాంతో కంటిన్యూ అవుతుంది. మళ్ళీ క్రియేషన్ వచ్చినా కానీ అదే ధర్మంతో వస్తుంది. ఎందుకంటే అది ధర్మాలు అన్నింటిలో కల్లా ఉత్తమమైనటువంటి ధర్మం కాబట్టి, అంతకు మించిన ధర్మం ఇంకోటి ఏది లేదు కాబట్టి, ఈ సనాతన ధర్మాన్ని మనం మన దగ్గర ఉండేటటువంటి ఈ నాలెడ్జ్ని మనం స్వతంత్రం అయితే తప్ప మనం భారతదేశం నుంచి ఇతర దేశాలకు అందించలేము. అప్పుడే ఇతర దేశాల మనుగడ కూడా మనకు సవ్యంగా జరగదు. ఈ సనాతన ధర్మం ప్రకారం జరిగితేనే ఎన్నిటికీ అన్ని సమస్యలకి నిష్కృతి ఉంటుందని చెప్పేటటువంటిది ఆయన గమనించారు. సరే, బాగానే ఉంది. ఆయన్ని మొట్టమొదటి ఆయన యోగా స్టార్ట్ చేసింది మనం చెప్పుకున్నట్టుగా దేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం ఆయన యోగా స్టార్ట్ చేశారు. సరే, శ్రీకృష్ణుడు వాసుదేవ సర్వమితి చూపించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, దేశానికి స్వతంత్రం తీసుకురావడం నీ బాధ్యత కాదు, దానికి నేను వేరే వాళ్ళని నియమిస్తున్నాను. నీ బాధ్యత ఏంటంటే నా వాక్కు వినిపించడం. నా వాక్కు వినిపించడానికి నీకు శిక్షణ ఇవ్వడానికి నేను తీసుకొచ్చి నేను జైలు పడేసాను. కాబట్టి నేను చెప్పేది నువ్వు విను అని చెప్పి గీతలో ఉండేటటువంటి సందేశాలన్నింటినీ రోజు రోజుకి ఆయన అనుభవానికి వచ్చేటట్టుగా చేశాడు శ్రీకృష్ణుడు. తర్వాత అక్కడి నుంచి ఆయన పూర్తిగా లోపల నుంచి అంతర ఆదేశం ఏది వస్తుందో దాని ప్రకారం నడుచుకోవడం మొదలుపెట్టాడు. ఆయన బ్రిటిషు వలస దేశమైనటువంటి భారతదేశంలో ఉండేటట్లయితే ఆయన యోగం సరిగ్గా జరగదని చెప్పి ఆయన వెంటనే చంద్రనాగూర్ పెట్టుకోమని, చంద్రనాగూర్ నుంచి పుదుచ్చేరి పెట్టుకోమని చెప్పి ఆయనకి అంతర ఆదేశం వస్తే ఎవరికి చెప్పకుండా అన్కండిషనల్గా అన్క్వశ్చనింగ్గా ఆయన వెంటనే బయలుదేరి క్షణాల్లో తను ప్రిపేర్ అయిపోయి పాండిచేరి వచ్చేసారు. పాండిచేరి నుంచి కూడా అనేక ప్రలోభాలు వచ్చినాయి ఆయనకి. బ్రిటిష్ వాళ్ళు అనేక ప్రలోభాలు ఫ్రెంచ్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఫ్రెంచ్ గవర్నమెంట్ మీకు అనేక వేల ఎకరాలు ఇస్తాం, మేము మీ ఇష్టం వచ్చినటువంటి ఆశ్రమాన్ని నిర్మించుకోవచ్చు ఫ్రాన్స్లోను, మీరు అక్కడికి వచ్చేసేయండి అని అన్నారు. పాండిచేరి వదిలిపెట్టి నేను ఒక ఇంచు కూడా నేను అవతల కావాలని అన్నాడు. ఈ దేవుడి దేర్ ఇన్ పాండిచేరి. అప్పుడు తర్వాత ఆ యోగంలోకి అట్లా ఆయన యోగంలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి దేశ స్వాతంత్ర్యం కోసం వచ్చినటువంటి యోగం తర్వాత శ్రీకృష్ణుడి ఆదేశం ప్రకారం మానవ జాతి కోసం చేయాల్సినటువంటి యోగం కింద మారింది. సమస్త మానవ జాతి కోసం తన యోగాన్ని, ఈ మానవ జాతి ఎన్నో వేల సంవత్సరాల నుంచి అజ్ఞానంలోనూ అంధకారంలోనే పడి ఉన్నది. ఈ జాతిని రక్షించాలి. ఈ జాతిని రక్షించాలంటే వాళ్ళని రక్షించమని చెప్పి మనం ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా లాభం లేకుండా పోతుంది. ఎంతమంది అవతారాలు వచ్చి అదే విషయం చెప్పినా లాభం లేకుండా పోతుంది. ఎంతమంది సంఘ సంస్కర్తలు వచ్చి చెప్పినా కానీ లాభం లేకుండా పోతుంది. స్టిల్ వీఆర్ దేర్ ఇన్ ద సేమ్ కండిషన్. రామాయణ కాలం నాటి ఏ అరిషడ్ వర్గాలతో మనం బాధపడ్డామో ఇవాళ కూడా అరిషడ్ వర్గాలతోనే మనం బాధపడుతున్నాం. దీన్ని మన పెద్దలంతా గమనించాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనంతటికి మనం మనల్ని బయట పడవేసుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఎవరో ఒకరు మనం బయట పడేయాలి. అంటే ది హోల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్ కాన్షియస్నెస్ హ్యాస్ టు బి చేంజ్డ్. ద హోల్ కాన్షియస్నెస్ ఆఫ్ హ్యుమానిటీ హ్యాస్ టు బి చేంజ్డ్. నాట్ బై దెమ్సెల్వ్స్ బట్ బై సంబడి ఎల్స్ హూ ఈజ్ అబౌవ్ టు us. మనకి పైన ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మనకి సహాయం చేస్తేనే కానీ మనం ఇందులో నుంచి బయటపడలేం. ఇదిగో ఆ కార్యక్రమం తన కోసం మొదలుపెట్టినటువంటిది కార్యక్రమం, దేశ స్వాతంత్ర్యం కోసం మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం, మానవ జాతిని ఉద్ధరించడం కోసం మొదలైంది. సరే, ఈ తర్వాత ఆయన యోగం ఏ టర్మ్ తీసుకుంది? సరే, ప్రపంచాన్ని ఉద్ధరించడం అనేటటువంటిది అట్లా పెట్టి ఈ ప్రపంచాన్ని ఉద్ధరించుకోవటం అనేటటువంటి యోగం అసలు ఎవరు చేస్తున్నారు? ఇది ఇట్ ఈస్ నాట్ ఫియర్ బిందో, ఇట్ ఈస్ ద డివైన్ ఈజ్ డూయింగ్ దట్. It is the divine responsibility to lift up this whole humanity. It is the responsibility of the divine. Endukani? Because it is his creation. It is his responsibility to awaken us, to lift us from the ignorance. Adi ayana cheyalసిన pani. Andukani then it takes the turn of the divine yoga of the divine for the sake of the earth consciousness. చూడండి, ఆయన యోగంలో ఎటువంటి టర్న్స్ తీసుకున్నదో చూడండి. స్వాతంత్ర్యం కోసం, హ్యుమానిటీ కోసం, ఫైనల్లీ డివైన్ కోసం. దిస్ ఈజ్ ద యోగా ఆఫ్ శ్రీ అరబిందో. అందుకనే దీన్ని ఇంటిగ్రల్ యోగా అన్నారు, పూర్ణ యోగం అన్నారు.
పూర్ణ యోగా. ఇంటిగ్రల్ యోగా అంటే భక్తి యోగం నుంచి కాస్త, జ్ఞానయోగం నుంచి కాస్త, తర్వాత ఈ కర్మయోగం నుంచి కాస్త తీసుకుని ఈ మూడు కలిపి అక్కడ మిక్చర్ కొట్టడం పెట్టేసి దిస్ ఈజ్ ఇంటిగ్రల్ అనే అభిప్రాయం మనకు కలుగుతుంది. దట్ ఈస్ నాట్ ది ఇంటిగ్రల్ యోగా. ఇంటిగ్రల్ యోగాని గురించి ఆయన చెప్పినటువంటి మాటలు ముందు మీకు చెప్పి దాని తెలుగులో చెప్తాను. అండ్ ఇంటిగ్రల్ యోగా ఇంక్లూడెడ్ vital and indispensable elements in its total and ultimate aim, the consciousness of the whole being into a higher spiritual consciousness and a larger divine existence. అంటే మనలో ఇంపార్టెంట్ పార్ట్స్ 5 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఫిజికల్, 2 వైటల్, 3 మెంటల్, 4 స్పిరిచువల్, 5 సూప్రామెంటల్. ఈ 5 కోశాలు. నీకు 5 కోశాలు అనేటటువంటిది నీకు ఎప్పుడైనా గుర్తుందా? పంచకోశాలు అని చెప్పి చెబుతాం. ఆ పంచకోశాలే ఇది. అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. మనం వీటిని దానికి కంపేర్ చేసుకోవచ్చు. ఈ 5 ప్లేసెస్లో నుంచి కూడా మనం ఇవాళ ఏదైనా ఒక సాధన చేస్తున్నప్పుడు ఏ భక్తి యోగము, లేకపోతే జ్ఞానయోగము, ఏ తంత్రయోగము, లేకపోతే హఠయోగము, లేకపోతే పతంజలి యోగ సూత్రాల్లో ఏదైనా ఒక దాన్ని తీసుకుంటే ఏదో ఒక ఎలిమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. either on the vital, either on the physical, either on the mental, ఇట్లా ఏదో ఒక ఎలిమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అది వాడు యోగం. దాంట్లో ఎందుకంటే ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఏంటంటే దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ టు రీచ్ ది సచ్చిదానందం. ఈ రీచ్ ది సచ్చిదానందం అనే దానికి ఈ ఎలిమెంట్స్లో ఏ ఒక్క ఎలిమెంట్ని కూడా మనం సిన్సియర్గా తీసుకొని మనం కృషి చేస్తూ వెళ్ళేటప్పుడు వీ కెన్ అటైన్ సచ్చిదానంద కాన్షియస్నెస్. బట్ ది సచ్చిదానంద కాన్షియస్నెస్ ఇన్ ఆల్ ది 3 parts, in all the 4 parts, at least on all the 4 parts including the spiritual, మనం సంపాదించాలని అనుకునేటప్పుడు the yoga must be carried out in all the 4 parts simultaneously. This is the integrated yoga. ఈ యోగాన్ని మనం ప్రారంభించేటట్లయితే ఇది చాలా కష్టం అండి. ఈ యోగం అన్ని పార్ట్స్ ఒక పార్ట్లను పట్టుకుని ఆడటానికి తప్పుతున్నాం మనం. ఎన్ని పార్ట్స్ ఒకసారి చేయడం ఎలాగని అంటే డోంట్ వరీ అబౌట్ ది టైం, ఇట్ మే టేక్ లాంగ్ టైం. బట్ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ పాస్డ్ ఇంకా మనకి భూమి మీదకి మనిషి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల సంవత్సరాలు జరిగినాయని మనం తిరిగి రావడానికి. అందుకని మనం ఏం తొందరపడద్దు. టైం ఇస్ నాట్ అవర్ కన్సర్న్. మన పని అలా యోగం చేస్తూ వెళ్ళడమే. యోగం చేస్తూ వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది? యోగం చివరిలోకి వెళ్ళిన తర్వాత మనకి ఆనందం దక్కుతుంది అని చెప్పి మనం అనుకుంటాం సాధారణంగా. యోగానికి బాగా పూర్తిగా యోగాభ్యాసం చేసి యోగంలో పరిపూర్ణత వచ్చినప్పుడు అప్పుడు మనకి ఆనందం లభిస్తుందని అనుకుంటాం. మరి మధ్యలోదంతా దుఃఖమేనా మనకి? ఈ దుఃఖంలో నుంచి మనం యోగం చేస్తూ ముందుకు అడగలుగుతామా? కాదు. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఏంటంటే when we are traveling towards the light, at every step you will get more light. When we are traveling towards the ananda, at every step you will get ananda. That we have to observe what we are getting. అది మనం చేసుకుంటూ వెళ్ళేటట్లయితేనే ఇంటిగ్రల్ యోగాని మనం సమగ్రంగా ఆచరించగలుగుతాం. సరే, ఇంటిగ్రల్ యోగాకి ఏదైనా ఒక మెథడ్ అనేది ఏమైనా ఉన్నదా? ఆ మెథడ్ అంటే ఏమిటో చెప్పండి మాకు. ఆ మెథడ్ ప్రకారం అంటే మనకి ఎప్పుడు ఫిక్స్డ్ రూట్స్ కావాలి. పొద్దున్నే లేవు, ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అనమాట. దిస్ ఈజ్ ద అఫైర్ ఆఫ్ ది రిలిజియన్. దిస్ ఈజ్ నాట్ ది అఫైర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీలో మనం ఏ వైపు పడుతున్నాము? స్పిరిట్ ఈజ్ ఫ్రీ. అది స్వేచ్ఛామయం. అది ఎవరు కాదనలేరు. ద స్పిరిట్ అంటే అధ్యాత్మ, మనలో ఉండేటటువంటి ఆత్మ ఈజ్ ఫ్రీ, స్వేచ్ఛామయమైనటువంటిది. కానీ మనం దేనికోసం వెళ్తున్నాం? వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఫ్రీడమ్, టు అటైన్ ద ఫ్రీడమ్. కానీ అట్ ది సేమ్ టైం మనం కొంచెంపోతే ఎట్లా కుదురుతుంది? అందుకని వీ హ్యావ్ టు గో ఫ్రీలీ ఆన్ ది రోడ్. స్వేచ్ఛగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉందన్నమాట. ఇది మనం చేయాల్సినటువంటి పని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 5 పార్ట్స్లో కూడా మనకి ఈ ఒక ఫిక్స్డ్ సిస్టమ్ ఆఫ్ యోగా అనేటటువంటిది మనకు లేనప్పుడు మరి ఏ దారి మీది అని అంటే ఆల్ ది పార్ట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ యోగా అండ్ దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ పార్ట్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ యోగా. ఈ రెండు ఆయనే చెప్పారు. అన్ని పార్ట్స్ అన్ని దారులు కూడా ఇంటిగ్రేటెడ్ యోగా దారులే. అన్ని ఇంటిగ్రేటెడ్ యోగాకి ఏది ఒక దారి అంటే ఫిక్స్డ్ దారి లేదు, ఒక పాత్ అంటే లేదు. కానీ శ్రీ అరవిందో సావిత్రిలో ఇదే మాట కూడా ఒక చోట చెప్తారు. పీపుల్ విల్ ఎంటర్ ఇంటూ ఎ ట్రెడ్లెస్ నేమ్లెస్ పాత్. పీపుల్ విల్ ఎంటర్ ఇంటూ నేమ్లెస్ ట్రెడ్ అంటారు ఆయన. ఆ పేరు చెప్పలేనటువంటి ఒక పదంలోకి పీపుల్ అంతా ఎంటర్ అవుతారని అన్నారు. దట్ ఈస్ శ్రీ అరవిందోస్ యోగా.
ఆయన యోగాకు పద్ధతి అంటూ లేదు, ఎందుకని లేదు అని అంటే ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఒక సూర్యుడు అని అన్నాం అనుకోండి, మనకు సూర్యుడు ఒక పక్కే కనిపిస్తున్నాడు. ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ అ బాల్ అండ్ ఇట్ ఈస్ ఎమినేటింగ్ రేస్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ టువర్డ్స్ ఆల్ సైడ్స్, అంటే దాని నుంచి ఆ బంతి నుంచి అనేక కిరణాలు అనేక వైపులకి అనేక దిశలోకి పెడుతున్నాయి. మళ్ళీ ఆ కిరణం నుంచి ఏ డైరెక్షన్లో వెళ్ళిందో మళ్ళీ ఆ డైరెక్షన్లో నుంచి ఆయనకి తిరిగి రావాలి. సో మీరు ఏ డైరెక్షన్లో నుంచి సుప్రీం దగ్గర నుంచి విడిపడిపోయి ఏ డైరెక్షన్లో నుంచి మీరు ముందుకు వెళ్ళారో ఆ డైరెక్షన్లో నుంచి మళ్ళీ మీరు వెనక్కి రావాలి. అంటే ఈ గావ్ యువర్ ఓన్ పాత్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ హ్యావింగ్ హిస్ ఓన్ పాత్. హీ హ్యాస్ టు హీ హ్యాస్ టు చూస్ హిస్ వే. అది అందులో ఉంది ఫ్రీడమ్. అంటే ఏంటన్నమాట, ఇండివిజువల్గా స్పిరిట్కి ఏ ఫ్రీడమ్ అయితే ఉన్నదో దాన్ని శ్రీ అరవిందో అంటే మదర్ యాక్సెప్ట్ చేశాడు. They accepted the freedom of the individual, and they accepted with that freedom you are supposed to go towards the divine. అది అందుకని ఏం చేయాలంటే మనం we have to follow their words unquestioningly. ఏమీ సందేహం లేకుండా, ఏమీ ప్రశ్నించకుండా మదర్ అండ్ శ్రీ అరవిందో ఏది చెప్పారో దాన్ని కనుక మనం ఫాలో అయ్యేటట్లయితే మనం ఏ దారి తీసుకోవాలో మన ప్రస్తుత వాతావరణ కండిషన్స్ బట్టి, మన కుటుంబ పరిస్థితులను బట్టి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలను బట్టి, మన లెవెల్ ఆఫ్ కాన్షియస్ని బట్టి మనకి కాలిగేటటువంటి దారి దొరుకుతుంది. ఆ దారి ప్రకారం మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ యోగా. అవర్ పార్ట్స్ ఆఫ్ విల్, యాక్షన్, అవర్ పార్ట్స్ ఆఫ్ నాలెడ్జ్, our whole being, our emotional being, our philosophical being, our being of life, all oneself and nature must seek the divine. అంటే మనలో ఉండేటటువంటి ఇవన్నీ కూడా మన సంకల్పం, మన జ్ఞానం, మన ధ్యేయం ఇవన్నీ కూడా భగవంతుడికి సమర్పితం అవ్వాలి. భగవంతుడికి అవి ఎక్స్పైర్ అవ్వాలి, ఆకాంక్షించాలన్నమాట. అప్పుడే మనం ఇంటిగ్రేటెడ్ యోగాలో ముందుకు వెళ్ళగలుగుతాం. దీంట్లో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ 7 ఉన్నాయి. ఒకటేంటంటే యాస్పిరేషన్, రిజెక్షన్, సరెండర్, ఓపెనింగ్ అండ్ రిసీవ్, రిమెంబర్ అండ్ ఆఫర్. యాస్పిరేషన్, ఒక ఆకాంక్ష ఉండాలి. మనం భగవంతుడి వైపు ప్రయాణం చేయాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి. మనం భగవంతుడి వైపు ప్రయాణం ఎందుకు చేయాలి? ది ఎగ్జిస్టింగ్ లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ. నేను హాయిగా ఉన్నాను, ఎందుకు భగవంతుడి వైపు ప్రయాణం చేయాలి అని అనుకుంటే జీవితంలో మనిషి ప్రవేశించిన తర్వాత ఏదో ఒక రోజున వాడు ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజున ఈ జీవితంలోకి నేను ఎందుకు వచ్చాను, నేను ఇక్కడ చేయాల్సినటువంటి కార్యం ఏమిటి, నేను తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనేటటువంటి ప్రశ్న ఏదో ఒక రోజు ఉదయిస్తుంది. ఆ రోజు నీకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? అందుకని ఆ ప్రశ్న ఆ రోజున వేసుకున్న దానికంటే గోడే వేసుకోండి. పొద్దున ఇందాక ఆయన చదివారు, మన స్వరూప్ గారు చదివారు మెసేజ్. ఆ మెసేజ్లో వాట్ ఫర్ వీఆర్ హియర్, వేర్ ఆర్ యూ, ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి. అవి దాన్ని ఇండివిజువల్గా మనం తీసుకునేటట్టయితే ఆశ్రమంలో ఎందుకున్నావు అనే ప్రశ్న వేశారని అనుకోవచ్చు. కాదు, భూమి మీద ఎందుకున్నావు అసలు నువ్వు? భూమి మీదకే ఎక్కడి నుంచి వచ్చావు? నీ కార్యక్రమం ఏమిటి ఇక్కడ? అది నువ్వు తీసుకోవాల్సింది. అది నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను అక్కడి నుంచే వచ్చాను, ఇక్కడ నువ్వు ఉన్నావా లేవా? నేను ఉన్నట్లుగా కనిపిస్తున్నా కానీ లేను అని అనుకునేటటువంటి అభిప్రాయం అయితే ఎంతమందికి ఉంటే వాడు మాత్రం అక్కడే ఉంటారు. ఉండి కూడా లేనట్టుగానే ఉంటారు వాడు. కానీ నేను ఉన్నాను అని అన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఐ హావ్ కమ్ ఫ్రమ్ ది డివైన్. భగవంతుడి దగ్గర నుంచి వచ్చాను, నా ఆరిజిన్ అది అనేది అందరం ఒప్పుకుంటాం. ఆరిజిన్ అదే అయినప్పుడు మరి నీ అంతం కూడా అదే అవ్వాలి. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతావు. సరే, ఈ రాకపోకలు ఎందుకు అసలు? ఇక్కడ ఉండేటటువంటి అవస్థ అంతా ఎందుకు కూడా, భూమి మీద ఈ అవస్థ అంతా ఎందుకు కూడా నువ్వు ఈ కష్టాలు సుఖాలు వీటన్నింటి ఎందుకు అనుభవిస్తావు? ఈ సంసారాలు, ఈ పిల్లలు, ఈ బాధల గురించి అంత ఎందుకు నీకు? నువ్వు హాయిగా అక్కడే ఉన్నావుగా, ఫ్రీడంలో ఉన్నావుగా, భగవంతుడిలో ఉన్నావుగా, నువ్వు అక్కడి నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది? దట్ ఈజ్ ద పర్పస్. అదేంటంటే భగవంతుడికి ఇప్పుడు మనకి భౌతిక దేహం ఉండి స్పిరిచువల్ అండ్ సూపరామెంటల్ బాడీస్ ఎట్లయితే మనకి జ్ఞాపకం లేవో, ఎట్లయితే మనం ఎరుగమో అవన్నీ ఉన్నాయి మనకి. అవన్నీ మనకి అవేర్నెస్ లేదు. కానీ ఆయనకి అన్నీ ఉన్నాయి. కానీ ఈ సూపరామెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ అన్నీ భగవంతుడికి ఉన్నాయి. బట్ హీ డజంట్ హ్యావ్ ద ఫిజికల్ బాడీ. సో హీ కేమ్ ఇన్ టు ద ఫిజికల్
to divinate the physical. The soul is there in you. What for the soul is there in you? ఆత్మ అంతరాత్మ ఎందుకున్నది నీలో? అంతరాత్మ ఇది అంశ ఆఫ్ ది డివైన్. దట్ ఈస్ ద స్పార్క్ ఆఫ్ ది డివైన్. యువర్ సోల్ ఈజ్ ది స్పార్క్ ఆఫ్ ది డివైన్. దట్ స్పార్క్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ ఎ స్పార్క్. ఇట్ నెవర్ చేంజెస్, ఇట్ నెవర్ evolves. It is always a spark of the divine, but it emanates light from it. ఆ లైట్ వల్ల ఆ లైట్ మైండ్లో కనుక కాన్సన్ట్రేట్ అయితే అది మనోమయ పురుషుడు అవుతుంది. వైటల్లో కాన్సన్ట్రేట్ అయితే అది వైటల్లో ప్రాణమయ పురుషుడు అవుతుంది. ఫిజికల్లో కాన్సన్ట్రేట్ చేసినట్లయితే అది అన్నమయ పురుషుడు అవుతుంది. వీటిల్లో నుంచి వచ్చేటటువంటిది ఒక దానికి రెస్పాన్స్గా వీటిల్లో నుంచి ఏదైతే వస్తుందో ఆ పదార్థాన్ని ఆ కాన్షియస్నెస్ని అది కలెక్ట్ చేసుకుంటుంది. ఏది? ద స్పార్క్, దట్ ఈస్ ద సోల్. ది సోల్ కలెక్ట్ చేసుకుని దాని చుట్టూ ఒక అస్తిత్వాన్ని రూపొందించుకోవడం. దట్ ఈస్ కాల్డ్ సైకిక్ బీయింగ్. ఒక అస్తిత్వాన్ని రూపొందించుకుంటుంది. ఈ అస్తిత్వాన్ని రూపొందించుకున్నప్పుడు అది ఏం చేస్తుంది అన్నమాట? ఈ అస్తిత్వాన్ని రూపొందించుకుని సోల్ త్రూ సైకిక్ బీయింగ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మైండ్, లైఫ్ అండ్ బాడీ. ఎందుకు? టు డివినైట్ దెమ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఆన్ ది ఎర్త్. టు డివినైట్ ది మెటీరియల్, టు డివినైట్ ది లైఫ్, టు డివినైట్ ది మైండ్. దట్ ఈస్ అవర్ పర్పస్. దట్ ఈస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ గివెన్ టు అస్ బై ది డివైన్. ఆయన అడిగాడు, నా కార్యక్రమం భూమి మీద ఉన్నది ఎవరు, ఇందులో మీరు ఎవరెడీ నా కార్యక్రమం చేస్తారని. అప్పుడు మనం అంతా లేచాం అన్నాడు. వీఆర్ ది హీరోయిక్ సోల్స్. మీ పని మేము చేసి పెడతామండి భూమి మీద అన్నాం. సరే వెళ్ళండి ఆయన చేయండి అన్నాడు. ఏంటండి మీ పని అంటే టు డివినైట్ దిస్ మైండ్ విచ్ ఈస్ గివెన్ టు వెరీ స్మాల్, టు డివినైట్ ది లైఫ్ విచ్ ఈస్ గివెన్ విత్ ఇన్ 100 years of span, టు డివినైట్ ది బాడీ విచ్ ఈస్ లిమిటెడ్ టు సర్టెన్ లిమిట్స్. దీన్ని డివినైట్ చేయండి. దిస్ ఈజ్ మై పర్పస్. దానికోసం మిమ్మల్ని పంపించాను భూమి మీదకి. అంతేగాని మీరు అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు సంసారం చేసి సుఖభోగాలు అనుభవించేసి పిల్లలకి పెద్దలకి అందరికీ సంపాదించి పెట్టేసి వాడికి తిరిగి నా దగ్గరికి రావడానికి కాదు నేను భూమి మీదకి పంపించాను. దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అవర్ క్రియేషన్. టు మేనిఫెస్ట్ ద డివైన్ ఇన్ టు ద ఫిజికల్, టు మేనిఫెస్ట్ ద డివైన్ ఇన్ టు ద ఫిజికల్ షేప్. దెన్ ఇప్పుడు ఇదంతా కూడా జరిగినప్పుడు ఏమవుతుంది? మన కార్యక్రమం ఏమవుతుంది చెప్పండి? మనం ఏమవుతాం అప్పుడు? We become the divine. Then where is the necessity for us to leave the earth and go into the heaven? The heaven is coming down onto the earth. Thus is heaven and earth are equal and one అనేటటువంటి వేదిక వాక్యం ఇక్కడ శ్రీ అరవిందో యథార్థం చేయడానికి కోరుకున్నారన్నమాట. ఇది శ్రీ అరవిందో ఉండేటటువంటి స్పెషాలిటీ. తర్వాత దీన్ని ఏమిటంటామంటే ఈ డివినైజేషన్ వీటిలో గురించి చెప్పేటప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం. ఒక పదం వాడతారు పేరు మీద. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది వైటర్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఫిజికల్ ఫైనల్లీ వస్తుంది. ముందు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ జరగాలి, రూపాంతరీకరణ జరగాలి. తర్వాత ఎప్పుడైతే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా భూమి మీద ఉండేటటువంటి అంతస్తులన్నీ కూడా యథార్థం అని అనుకున్నాము, ఎప్పుడైతే మీరు మేము అంతా కూడా యథార్థమైనటువంటి వాడమని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మనం ఒక ప్లేన్ని వదిలిపెట్టి ఇంకో ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వెళ్ళేటప్పుడు ఈ ప్లేన్ని మనం నిరసించి వెళ్ళకూడదు. ఇప్పుడు ఒక నిచ్చెన మెట్లు ఎక్కుతున్నాం అనండి పైకి, ఒక మెట్టు నుంచి ఒక మెట్టుకి ఎక్కేటప్పుడు కింద మెట్టును నాశనం చేసేటట్లయితే పై మెట్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి దిగి రావాలంటే రాగలుగుతామా మనం? వీ కెనాట్. అందుకని మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి శక్తులను మళ్ళీ తీసుకుని కిందకి రావాలని అనుకున్నప్పుడు ఈ కింద మెట్లన్నింటినీ కూడా మనం ప్రస్తుతానికి అక్కడ పక్కన పెట్టేసి పైకి పెడతాం. వెళ్ళిన తర్వాత దాన్ని తీసుకుని ఒక్కో మెట్ని చేంజ్ చేసుకుంటూ తీసుకోండి. ఫైనలీ బికమ్స్ అని ఇర్రివోకబుల్ ట్రాన్స్ఫర్మేషన్. తిరిగి మళ్ళీ మామూలు స్థాయికి పతనం కానటువంటి ట్రాన్స్ఫర్మేషన్లోకి మనం భగవతత్వాన్ని తీసుకురాగలిగినటువంటి స్థితి మనకి సంప్రాప్తిస్తుంది అన్నమాట. ఇది ఎంత దీర్ఘమైనటువంటిది, ఇంత లోతైనటువంటి సత్యాన్ని మనం యథార్థం చేయడం కోసం, సత్యతని మనం వాస్తవం చేయడం కోసం మనం ఈ భూమి మీద ఉన్నాం. ఇప్పుడు చెప్పండి మన రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో? హౌ మచ్ రెస్పాన్సిబిలిటీ విత్, హౌ మచ్ టైమ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఫర్ దిస్ విచ్ ఈజ్ అవర్ మెయిన్ పర్పస్ ఆఫ్ కమింగ్ ఇన్ టు ది క్రియేషన్. చూడండి ఎంత బాధ్యత మన మీద ఉన్నదో. తర్వాత బాధ్యత అనేది కాదు, ఎంత విలువ మదర్ అండ్ శ్రీ అరవిందో హ్యూమన్ బీయింగ్స్కి కట్టబెట్టారో చూడండి. హ్యూమన్ బీయింగ్స్ ఇది బుద్ధుతో ప్రాయమైనటువంటిది, ఇది మట్టిలో కలిసిపోయేటటువంటిది అని ఒక నీచమైనటువంటి ఒక తిరస్కృతికి గురైనటువంటి ఈ శరీరానికి వారు ఇచ్చినటువంటి విలువ చూడండి ఎంత గొప్పదో. సో వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్ అండ్ మస్ట్ బి గివెన్ యాజ్ కి యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్.
మనం ఎక్కడి నుంచి వచ్చాం? వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్, భగవంతుడి బిడ్డనం. అండ్ మస్ట్ బీ ఈవెన్ యాజ్ హీ, కనీసం ఆయనలాగా ఉండాలి. అంటే ఇంకా అవ్వటానికి, అంతకంటే కూడా అవ్వటానికి ఆస్కారం ఉండదన్నమాట. ఇక ఎస్, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ అవర్ evolution. There is no end for our transformation. There is no end. Because God is infinite, our journey also must be infinite. Because God is infinite, His manifestation also must be infinite. There is no finiteness here. Everything is infinite. But it is, to continue the infinite change is required. To bring the infinite into the finite, infinite change is required. That's why we are leaving this body and taking another body to continue our aspiration. Aspiration అంటే ఎంత గట్టి ఏంటో తెలుసునండి. మన శరీరం పతనం అయినప్పటికీ కూడా మన యాస్పిరేషన్ నాశనం కాదు. దాన్ని పూర్వజన్మ వాసన అని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. మనం కనుక ఇప్పుడు మనం పూర్తిగా మనం ఈ ప్రకరణ శుద్ధిగా కనుక మనం ఏదైతే అస్పైర్ అవుతామో ఆ యాస్పిరేషన్, మీ బాడీ ఫెయిల్ అయినా కానీ ఆ యాస్పిరేషన్ ఫెయిల్ అవుతుంది. It takes another body to continue. It takes another body to materialize. It takes another body to become a fact. దాన్ని మనం అర్థం చేసుకునేటట్టయితే శ్రీ అరవిందో యోగాలో ఉండేటటువంటి ఒక గొప్పతనం, ఒక విశిష్టత, మిగతా యోగాలకన్నింటికీ దీనికి మధ్య ఉండేటటువంటి తేడా ఏమిటో మనకి చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. ఇతర యోగాలకు మనిషి ఊర్ధ్వచేతన లోకాల్లోకి వెళ్తూ ఉంటుంది, కానీ ఊర్ధ్వచేతనలో నుంచి దాన్ని తీసుకొచ్చి మనం చెంది ఇక్కడ ఉండేటటువంటి వాటిని మనం రైజ్ చేయడం అనేటటువంటి మనం కుదరదండి. టు చేంజ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది హ్యూమన్ కాన్షియస్నెస్ ఇంటూ డివైన్ కాన్షియస్నెస్. మనం ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయినప్పుడు శ్రీ అరవిందో కనుక 1926కి ముందు 1926కి అనుభవం ఒకటి కలిగింది. అంతకుముందు 1908, 1909లో కలిగినటువంటి అనుభవం, దట్ ఇస్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. వాసుదేవ సర్వమితి, ఉన్నదంతా కూడా వాసుదేవుడే అనేటటువంటిది ప్రత్యక్షంగా ఆయనకు తెలిసింది. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ హీ ఈజ్ లివింగ్ ఇన్ దట్ కాన్షియస్నెస్. అది గ్రేట్నెస్. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ హీ లివ్డ్ ఇన్ దట్ కాన్షియస్నెస్. మనకు కూడా అనుభవాలు దొరుకుతూ ఉంటాయి, బట్ వీ విల్ నాట్ రిమైన్ దేర్ ఫర్ లాంగ్. తిరిగి మనం మానవ స్థితిలోకి పడిపోతూ ఉంటాం. ఈయన ఎవరో కాదని లేదు, మనం తిరిగి మానవ స్థితిలో పడిపోతాం. కానీ ఈ నెవర్ కేమ్ డౌన్, ఈ నెవర్ ఫాలెడ్ డౌన్ ఇన్ ది హ్యూమన్ కాన్షియస్నెస్. He lived in that consciousness and he worked for that consciousness to materialize on there. దాన్ని మళ్ళీ అది ఎంత రాటిఫై అయిందంటే 1926లో ఇట్ ఎంటర్డ్ ఇంటూ హిస్ బాడీ అండ్ ఫిక్స్డ్ దే. మొదలు చెప్తారు, ద గవర్నమెంటల్ కాన్షియస్నెస్ ఎంటర్డ్ ఇంటూ శ్రీ అరవిందో కాన్షియస్నెస్ into the body of Sri Aurobindo, and it is fixed there. It is fixed. It never left it again. బయటికి రావడం పోవడం ఆదాన ప్రధాన దేవిగా. It is fixed there. So both Sri Krishna and Sri Aurobindo lived in one body in the ashram from 1926 onwards. ఇప్పుడు మనం చెప్పుకోండి, మనం ఆశ్రమానికి వెళ్తున్నాం, ప్లే గ్రౌండ్లో నడుస్తున్నాం. ఇగో మదరు ఫస్ట్ టైం శ్రీ అరవిందోని ఇక్కడ కలుసుకుందని మా మెట్ల మీద ఎక్కుతున్నాం. శ్రీ అరవిందో సమాధి చుట్టూ తిరుగుతున్నాం. అక్కడ ఎవరు నడయాడారు? ద సుప్రీం మదర్, ఆద్య పరాశక్తి, నలుగురు అమ్మల మూలపుతమ్మ, ముగ్గురు అమ్మల మూలపుతమ్మ కాదు, నలుగురు అమ్మల మూలపుతమ్మ. మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ నాలుగిటిని కనుక మనం దృష్టిలో పెట్టుకునేటట్టయితే చాతుర్వర్ణం మయా సృష్టి అనేటటువంటిది మహేశ్వరి దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు ఒకడు, ఆ టెంపర్మెంట్ ఉన్నటువంటి వాడు ఒకడు. మహాకాళి దగ్గర నుంచి వచ్చిన టెంపర్మెంట్ ఉన్నవాడు ఒకడు. మహాలక్ష్మి దగ్గర నుంచి వచ్చిన టెంపర్మెంట్తో ఉన్నవాడు ఒకడు. మహా సరస్వతి దగ్గర నుంచి వచ్చినటువంటి టెంపర్మెంట్ ఉన్నవాడు ఒకడు. ఎవరు కాదంతగలదు? మయా చాతుర్వర్ణం మయా సృష్టి అన్నారాయన. దాన్ని మీరు చూడండి ఎంత స్పష్టంగా మదర్ దగ్గర నుంచి 4 గ్రేట్ ఫోర్సెస్, 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది డివైన్ మదర్ వచ్చేసారు. ఈ రహస్యాలు మనకి దే రిజల్ట్స్ రివీల్, అదర్వైజ్ వీ కెనాట్ నో. శ్రీ అరవిందో రహస్యాలను మదర్ చెప్పింది, మదర్ రహస్యాలను శ్రీ అరవిందో చెప్తారు. అట్లాగే శ్రీ అరవిందో సావిత్రిలో ఆయన రాసినటువంటి వ్రాతలన్నీ చూస్తుంటే మదర్ ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేసింది, ఓ హీ రివీల్డ్ ఆల్ మై సీక్రెట్స్. మదర్ సీక్రెట్స్ ఏమని శ్రీ అరవిందో సావిత్రిలో ద సీక్రెట్స్ ఆఫ్ ప్రకృతి. మదర్ ఈజ్ ఐడెంటిఫైడ్ హర్సెల్ఫ్ విత్ ప్రకృతి. ఈ పరాప్రకృతే కాదు, అపరాప్రకృతికి, అపరాప్రకృతి పరాప్రకృతి రెండూ కూడా ఆ మదర్.
మనం ఆశ్రమకి వెళ్ళామంటే వీటన్నిటిని కూడా మనం అందులో కనుక మననం చేసుకున్నామంటే ఆశ్రమంలో మనకు రిమెంబర్ కనుక వచ్చినట్టయితే అది ఏబుల్ టు రిమెంబర్ ది థింగ్స్ ది ఆశ్రమం విల్ బి బెనిఫిటెడ్. ఎప్పుడైనా సరే మీరు ఆశ్రమానికి వెళ్ళండి, త్రికరణ సిద్ధిగా మీరు ఆశ్రమానికి వెళ్ళండి, ఏదో ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా మన వాడు బయటకు పంపిస్తారు. అట్లీస్ట్ యూ విల్ కీప్ పీస్ హ్యాపీనెస్ ఆఫ్టర్ గోయింగ్ అండ్ కమింగ్. ఇది ఎందుకని? బికాజ్ దే లివింగ్ ప్రెజెన్స్ ఈజ్ దేర్. దే లివింగ్ ప్రెజెన్స్ ఈజ్ దేర్. మదర్ చెప్తారు, శ్రీ అరవిందో సమాధి చుట్టూతా కూడా రాత్రిపూట పైనుంచి దేవతలు వచ్చి దాన్ని అంతా శుభ్రం చేస్తారని సమాధి చుట్టూతా. మదర్ చెప్పారు, రాత్రి మనకు తెలియదు. దాన్ని ఆ సమాధిని ఏం శుభ్రం చేస్తారు వాళ్ళు? నేల శుభ్రం చేయడం కాదు, మనం వదిలిపెట్టి మనుషులు శుభ్రం చేస్తారు అన్నట్టు. మనం సమాధి దగ్గరికి వెళ్ళి మన ఈర్ష్య, ద్వేషాలు, మన కామంలో ఇవన్నీ, ఈ సంకల్పాలన్నీ అక్కడ వదిలిపెట్టేస్తే వాటిని శుభ్రం చేస్తారు. అట్లాగే మదర్లో కూడా చివరిలో ట్రాన్స్ఫర్మేషన్, ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఆవిడ దగ్గరికి వెళ్ళి చూసి అదే ఇవి డెలివరీ అయిపోయిందని అనుకున్నామంటే అది ఒక పెద్ద మకిలి అనమాట మదర్ కాదు. సి ఆ ట్రాన్స్ఫర్మేషన్ సమయం వచ్చేటప్పటికి ఈవెన్ అవర్ థాట్స్ విల్ మేక్ దెమ్ సఫర్ అనమాట. అవర్ థాట్స్, మన ఆలోచనలు కూడా వాడికి మెగ్గిలాగా పట్టుకుంటాయి. ఇటువంటి దాన్ని కడుక్కోవడం ఎప్పుడూ నాకు శుద్ధి చేయడమే అన్నాం. దాన్ని బట్టి మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో, మనం ఎంత మకిలితో ఉన్నామో, మనల్ని కడగడానికి మదర్ అండ్ శ్రీ అరవిందో ఎంత శ్రమపడ్డారో ఒకసారి ఆలోచించుకుని మనం చేసిన తప్పుడికి అన్నిటికీ లెంపలు వాయించుకుని అమ్మా ఇక్కడి నుంచి మేము ఆ దృష్టిలో ఉన్నాం, అతను మేము పొందుతాం అని కనుక మనం శపథం చేసినట్టయితే that itself a great step towards mother and శ్రీ అరవిందో. అందుకని మనం మదర్ అండ్ శ్రీ అరవిందోని ఆశ్రమానికి వెళ్ళినప్పుడే కాదు, డైలీ లైఫ్లో కూడా వాళ్ళని మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్లా మననం చేసుకుంటాం? మనం అన్ని పనులు చేస్తూనే ఉన్నాం. ఎట్లా వాళ్ళని గుర్తుపెట్టుకోవడం ఎలాగా అని అంటే, ఎలా చేస్తామండి గుర్తుపెట్టుకోవడం ఎలాగా అని అంటే, శ్రీ రామకృష్ణ పరమహంస దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతారు. మీకు సపోజ్ పంటి నొప్పి ఉన్నదనుకోండి, పంటి నొప్పి ఉన్నది కదని చెప్పి పంటి నొప్పితో మీరు లేకుండా కూర్చోరుగా, పంటి నొప్పి పక్కన నొప్పి బాధిస్తూనే ఉంటుంది, మిగతా పనులనే చేస్తూనే ఉంటాం. బట్ ఎట్ ది సేమ్ టైం యూ రిమెంబర్ ఆల్వేస్ అబౌట్ ఇది పంటి నొప్పి. ఏ క్షణం కూడా నువ్వు మర్చిపో, పంటి తలుపుతూనే ఉంటుంది, మనం పనులు చేసుకుంటానే ఉంటాం. ఇన్ ది సేమ్ వే యూ రిమెంబర్ ఆల్వేస్ ది మదర్ అట్ వన్ సైడ్ అండ్ క్యారీ ఆన్ యువర్ వర్క్. దట్ ఈజ్ ఈజీ వే. మనం మంచినీళ్ళు తాగుతున్నాం అనుకోండి, శ్రీ అరవింద పాదోదకం పరం పవిత్రం పావనం శుభం పిబా అని చెప్పి మనం తాగలగం. అది చేయడానికి మనకి ఏంటి అభ్యంతరం? మనం ఆహారం తీసుకుంటున్నాం అనుకోండి, శ్రీ మాదారవింద ప్రసాదం పరం పవిత్రం పావనం స్వీకరిష్యామి అని చెప్పి మనం తీసుకోగలం. దానికి చేయడానికి ఇంకా టైం కావాలా మీకు? ఎందుకు చేయలేకపోతున్నాం? బికాస్ వీఆర్ నాట్ నోయింగ్ వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. ఆ ప్రభావం ఏమిటనేది మనం చేస్తాం. ఆ ప్రభావం వాడు ఇమీడియట్గా కనపడకపోవచ్చు, ఎందుకంటే మన దగ్గర సో మచ్ ఇన్కాన్షియన్స్ ఈజ్ దేర్. సో వీ హ్యావ్ టు వాష్ ఇట్ అవుట్ స్లోలీ. ఎవ్రీ డే వీఆర్ వాషింగ్ ఇట్. దట్ వన్ డే ఆఫ్టర్ 10 years or 15 years after the end of the life, you will remember that I have changed. I am not the man who was 40 years back. I am changed. This is the great advantage for going forward. Man is always a transitional being. He cannot remain as he is. Every moment something new is being added to the creation. Adi mother cheppindi. Every minute, every moment something new is being added to the creation. ప్రతి క్షణం ఒక కొత్త నీలోకి వస్తుంది, ప్రవేశిస్తుంది అని చెప్పారు మదరు. అది ఎట్లా? ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం బాల్యం నుంచి ఇంకో ఈ వయసు దాకా వచ్చాం. ఏ క్షణంలో మాయో నువ్వు అని చెప్తే ఏ క్షణం చెప్తాం మనం? That every moment we are changing, that we are not aware of it. That every moment we are changing, otherwise this growth will not be continuous. హాఫ్ స్టెప్గా ఉంటుంది. అట్లా లేదు కదా, మనకు తెలియకుండానే మనం నెమ్మదిగా బాల్యం నుంచి యవ్వనంలో నుంచి తోమార్పుకుంటూ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాం. తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత మన యాస్పిరేషన్ చావలేదు, మనం సాధించాలి చాలా ఉందని అప్పుడు తెలుసుకుంటాం. నిజమే, చాలా ఉంటుంది. మనం ఎదురు పొందితే ఇంకా చాలా ఉంటుందండి. ఆల్వేస్ ది గోల్ ఈజ్ రిసీడింగ్. అది శ్రీ అరవిందో చెప్తారు. ఆల్వేస్ ది గోల్ ఈజ్ రిసీడింగ్. ఈ గోల్ ఎక్కడ ఇది అక్కడే ఉందని చెప్పి వెళ్తాం, ఎడమ వాళ్ళకి గోల్ అక్కడ ఉందని చెప్పి వెళ్తాం. అక్కడికి వెళ్ళేటప్పటికి అది అంత దూరం వెళ్తుంది. దట్స్ హౌ వీ హ్యావ్ టు ప్రోగ్రెస్. అట్లా మనం ముందుకు వెళ్తాం అనమాట. ముందుకు నడిపిస్తారు మన వాళ్ళు.
ఇప్పుడు మన పిల్లలు లేచి తప్పటడుగులు వేసేవాడిని ఏం చేస్తామండి, దగ్గరికి మనం చేయి చాలా దగ్గరికి పెడతాం, వాడు అందుకునేటట్టుగా. దాన్ని అందుకోవడానికి ఒక అడుగు వేస్తాడు, మనం కొంచెం వెనక్కి తీస్తాం. దాన్ని అందుకొచ్చేయడానికి ఇంకో అడుగు వేస్తాడు, వెనక్కి తీస్తాం. దీనివల్ల ఏమవుతుంది, మనం వాడిని వేడికిస్తున్నామా, వాడు ఒక అడుగు వేసేవాడిని 2 అడుగులు వేయించగలుగుతున్నాం, 2 అడుగులు వేసేవాడిని 3 అడుగులు వేయించగలుగుతున్నాం. దట్స్ హౌ వీఆర్ ట్రైయింగ్ టు డెవలప్ ది చైల్డ్. ఇన్ ది సేమ్ వే ద డివైన్ ఆల్సో ఈజ్ ట్రైయింగ్ టు డెవలప్ us into the divine beings. అందుకనే ఇదిగో ఈ కష్టాలు, ఇదిగో కొంచెం కష్టంలాగా చూపిస్తారు మీకు. ఆ కష్టాన్ని మనం ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని మనం సంపాదించుకుంటాం, ముందుకెళ్తాం. మన వల్ల కాలేదనుకోండి, అమ్మ ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది, నేను దీంట్లో బయటపడలేకపోతున్నానని ఒకసారి సిన్సియర్గా ఆవిడకి సరెండర్ అవ్వండి. గివ్ ఇట్ దట్. ఆవిడకి అప్పు చెప్పేసేయండి ఆ ప్రాబ్లమ్ని, మీ పైన మీరు నిశ్చింతగా చేసుకోండి. దట్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్. దెర్ ఇస్ నో డౌట్ అవుట్. మదర్ ఎంత మనకి సివియర్ ప్రామిస్ చేశారంటే, ఇఫ్ యూ రిమెంబర్ మీ బిట్వీన్ ఎ స్లిప్ అండ్ ఫాల్ ఐఎమ్ దేర్ టు సేవ్ యూ అన్నాడు. బిట్వీన్ ఎ స్లిప్ అండ్ ఫాల్, కాలు దారి పడబోయే లోపల కనుక నువ్వు నన్ను గుర్తు చేసుకున్నట్టయితే ఐ విల్ బి దేర్ టు సేవ్ యూ. అంత జాగ్రత్తగా, అంత పకడ్బందీగా, అంత నిద్రాహారాలు లేకుండా మన చుట్టూతా భగవంతుడి యొక్క గ్రేసు మనని కాపాడుతూ ఉన్నది. దట్ ఇస్ వై యు ఆర్ ఏబుల్ టు సస్టైన్ ఇన్ ది ఇయర్. మరి తర్వాత అరవిందో యోగా ఈజ్ నాట్ ఫర్ ది ఇండివిజువల్. ఒక సూపర్ మైండ్ని మనం సాధించాలని అనుకున్నప్పుడు సూపర్ మైండ్ని వ్యక్తిగతంగా సాధించడం అనేటటువంటిది కాదు. యూ హ్యావ్ టు క్లెన్స్ యువర్ ఇన్కాన్షియస్ బేస్. అది మన బేస్. అక్కడి నుంచి మనం బయలుదేరాం. తర్వాత ఈ భూమిలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎర్త్లో ఉండేటటువంటి అడ్వాంటేజ్, దేర్ ఈజ్ ఎ సైకిక్ అట్మాస్ఫియర్ ఈజ్ దేర్ ఇన్ ది ఎర్త్. హౌ దట్ అట్మాస్ఫియర్ వాజ్ దేర్ ఓన్లీ ఇన్ ది ఎర్త్. మిగతా ప్లానెట్స్ మీద లేదు, ఎర్త్ మీదే మనం. ఎర్త్లోకి ఎట్లా వచ్చిందనంటే, సుప్రీం తను తాను భుజించుకుంటూ, తను తాను సొలిడిఫై చేసుకుంటూ వచ్చేటప్పటికి ఫైనల్గా మనకి తయారైంది ఏంటంటే ఇన్కాన్షియెంట్. సాధారణంగా మనకి ఇన్కాన్షియెంట్ దాన్ని జడం అని అనుకుని పదార్థంతో మనం కంపేర్ చేస్తాం. ఇన్కాన్షియెంట్ అంటే పదార్థం అని చెప్పి. పదార్థం కాదు, పదార్థానికంటే ఇంకా దిగువగా కూడా చాలా ఉంది. పదార్థం సొలిడిఫై అయింది కనపడుతుంది మనకి. కానీ సుప్రీం కాన్షియస్నెస్ మీకు ఎక్కడ సొలిడిఫై కనపడుతుంది. సుప్రీం కాన్షియస్నెస్ చాలా వోలటైల్గా ఉంటుంది. చాలా ఏదర్ కంటే కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఏదర్ కంటే కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఎంత సూక్ష్మంగా ఉంటే అంత సర్వవ్యాపకం అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఎంత సూక్ష్మంగా అయితే అది అంత సర్వవ్యాపకంగా తయారవుతుంది. అట్లాగే ఇన్కాన్షియంట్ ఆల్సో అంతకంటే సూక్ష్మమైంది. అందుకని అది సర్వవ్యాపకం కూడా. సుప్రీం కాన్షియస్నెస్ అయితే ఎలా అయితే సర్వవ్యాపకమో, ఇన్కాన్షియస్ ఆల్సో ఇది సర్వవ్యాపకం. ఇన్కాన్షియన్స్లో నుంచి ఇగ్నోరెన్స్ వస్తుంది. టీజ్ ఇన్ ది ఇన్కాన్షియెంట్ టు మేక్ ఇగ్నోరెన్స్. సావిత్రిలో ఒక మాట ఉందండి. అది ఆ ఇన్కాన్షియన్స్ వాజ్ టీజ్డ్ బై సంథింగ్ ఎల్స్. ఇట్ వాజ్ టీజ్డ్ ది ఇన్కాన్షియన్స్ టు మేక్ ఇగ్నోరెన్స్. ఇన్కాన్షియన్స్లో ఇగ్నోరెన్స్ నుంచి అన్ని నెమ్మదిగా ఒకటి వస్తుంది. అంటే ఎవల్యూషన్ అంతా కూడా ఒక కర్మ పరిణామంతో మనం జరుగుతూ వచ్చినటువంటి ఎవల్యూషన్ మనకి భౌతికంగా జరుగుతుంది. కానీ ఈ ఎవల్యూషన్ భౌతికమైనటువంటి ఎవల్యూషన్ కాదు. దిస్ ఈజ్ ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు. అంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. మనం ఏదైనా ఒక పని చేయాలని అనుకున్నప్పుడు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. మ్యాన్ ఈజ్ ఎ టూల్ యూజింగ్ యానిమల్ అని అన్నారు. మ్యాన్ ఈజ్ ఎ టూల్ యూజింగ్ యానిమల్. విత్ టూల్ హీ కెన్ డూ ఎనీథింగ్, వితౌట్ టూల్ హీ కెనాట్ డూ ఎనీథింగ్. ఆ టూల్స్ కావాలి మనిషికి. అట్లాగే ఒక టూల్ మనం తయారు చేసుకోవాలని అనుకున్నప్పుడు ఆ టూల్ తయారు చేయాలి అనేటటువంటిది మొత్తం ఎక్కడ మొట్టమొదటి మొదలవుతుంది. అది ఇట్ స్టార్ట్స్ ఇన్ ది సెటిల్డ్ వరల్డ్. మనకి దీని అవసరం ఉన్నదనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఆలోచనని మనం మెటీరియలైజ్ చేస్తాం. మెటీరియలైజ్ చేసి ఒక టూల్ తయారు చేస్తాం. ఆ టూల్ తయారైనప్పుడు ఆ టూల్ కనుక మనం చేసేటటువంటి పనికి సక్రమంగా ఉపయోగపడితే దట్స్ ఓకే. ఉపయోగపడకపోతే దాన్ని తీసేస్తాం, పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి మళ్ళీ ఆలోచించేస్తాం. అంటే వీ హ్యావ్ టు క్రియేట్ అనదర్ టూల్ ఇన్ ది సెటిల్ వరల్డ్, ఇన్ ది వరల్డ్ ఆఫ్ థాట్. అక్కడ తయారు చేస్తాం. తయారు చేసిన దాన్ని ఏం చేస్తాం, తర్వాత పేపర్ మీద పెడతాం. పేపర్ మీద తయారు చేసి ఫిజికల్ షేప్ తీసుకొస్తాం. ఫిజికల్ షేప్ ఈ మధ్యలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఇది జరిగినప్పుడు వీటి ప్రభావం అంతా కూడా టూల్ మీద ఉంటుంది. అంటే ఏంటన్నమాట, ఇక్కడ ఒక టూల్ని తయారు చేయడానికి మొట్టమొదట కావాల్సింది ది కాన్షియస్నెస్, దాని యొక్క ఆలోచన. దీన్ని ఎలా తయారు చేయాలనేటటువంటి ఆలోచన, ఆ కాన్షియస్నెస్ అన్నమాట. ఆ కాన్షియస్నెస్ కావాలి.
కాన్షియస్నెస్ని బట్టి మనం టూల్ తయారు చేసుకుంటాం. అంటే అక్కడ ఇవాల్వ్ అయ్యేది ఏంటి, ఈ టూల్ పనికి రాకపోతే కాన్షియస్నెస్లో ఇంకా కొంచెం డీప్గా లోపలికి వెళ్తాం. ఇప్పుడు మనం ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకి మనకి పరిష్కారం దొరకలేదు. దొరకకపోతే ఏం చేస్తాం, మామూలు భౌతికంగా అయినా సరే కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తాం దాని గురించి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తాం. ఆ దీర్ఘంగా ఆలోచించడం అనేది గోయింగ్ ఇన్ టు డెప్త్, లోపల పెడతాం అనమాట. అట్లాగే మనం గో ఇంటూ యువర్ సెల్ఫ్, గో ఇంటూ డీప్ ఇంటూ యువర్ సెల్ఫ్ అని అన్నాం అనుకోండి, ఎస్ మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు కళ్ళు మూసుకొని లోపలికి వెళ్తున్నాం. కొంత రైట్ తర్వాత మనం తిరిగి వచ్చేస్తాం. బట్ గో డీప్ ఇంటూ యువర్ సెల్ఫ్ అంటే మనం ఒక విషయాన్ని మనం మననం చేసుకుంటూ కనుక వెళ్ళేటట్లయితే ఒకరోజు దానికి సమాధానం దొరకపోయినా, రెండో రోజు దొరకపోయినా, మూడో రోజున కనుక మనం దాన్ని పట్టుకుని అదే సమాధానం కోసం అదే ప్రాబ్లం మీద మనం ఆలోచిస్తూ ఉంటే దట్ రివ్యూస్ ఇట్ సెల్ఫ్. డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా సరే ప్రయోగం చేసి చూడండి. ఏదైనా ఒక హార్డ్ వర్డ్ దీనికి సమాధానం నాకు దొరకలేదు అని అనుకున్నప్పుడు దీన్ని మీరు రోజు మననం చేస్తామంటే ఆ వర్డే దాని యొక్క లోపల ఉండేటటువంటి సత్యాన్ని మనకి రివీల్ చేస్తుంది. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది మంత్ర, ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది ధ్యాన, ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్. దట్ ఆ రకంగా మనం అనేక రహస్యాల్ని మదర్ అండ్ శ్రీహరి దగ్గర నుంచి నేర్చుకొని మనం మన జీవితాన్ని పండించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దట్ ఈస్ అవర్ యోగా, దట్ ఈస్ అవర్ డైలీ యోగా అవ్వాలన్నమాట. నేను ఇందాక చెప్పినట్టుగా లేవగానే వారికి నమస్కరించడానికి మనకి టైం అక్కర్లేదు, పడుకోబోయేటప్పుడు వారికి నమస్కరించడంలో మనం టైం అక్కర్లేదు, రిమెంబర్ చేసుకోవడంలో మననం చేసుకోవడంలో టైం అక్కర్లేదు. తర్వాత మనం ఇదిగో ఆహారం చేసుకునేటప్పుడు ఈ పద్ధతి పాటించడానికి మనకు టైం అక్కర్లేదు, ఏమీ అక్కర్లా. యూ లివ్ యాజ్ యూ లివ్, బట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. అది వరకు నీ కోసం చేసుకుంటున్నాం అనుకునే దాన్ని ఇప్పుడు ఆహారం నా కోసం తీసుకుంటున్నాను అనే దాన్ని నాలో ఉన్నటువంటి బ్రహ్మం కోసం తీసుకుంటున్నానని తీసుకోవాలి. ఓన్లీ చేంజ్ యువర్ యాటిట్యూడ్. దట్స్ నాట్ డిఫికల్ట్, దట్ డజంట్ రిక్వైర్ ఎనీ మోర్ టైం. ఏం అక్కర్లేదు, మామూలుగా పనులు చేసుకుంటానే ఉండొచ్చు. బట్ రిమెంబర్ దట్ మదర్ శ్రీ అరవిందో ఆశ్రమంలో బోర్డు డిస్ప్లే చేశారు, రిమెంబర్ బిహేవ్ ఆల్వేస్ యాజ్ ద మదర్ వాజ్ లివింగ్ ఎట్ యూ, ఇండీడ్ షీ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్. మదర్ చూస్తున్నారు అన్నప్పుడు, మదర్ చూస్తున్నారన్నప్పుడు ఫిజికల్ యాక్షన్స్ చేయటమే కాదు, మదర్కి మన ఫిజికల్ యాక్షన్సే కాదండి, మన థాట్స్ కూడా తెలుస్తాయి మదర్కి, మన ఆలోచనలు కూడా తెలుస్తాయి మదర్కి. అయ్యో మదర్ మనం చెడు ఆలోచన వచ్చింది, అమ్మో మదర్కి మనం ఆలోచన చేస్తున్నాం మదర్కి తెలుస్తుందేమో. ఇది యోగా ప్రాక్టీస్ అంటే. దీన్ని చేయడానికి ఇన్ ఏ న్యాచురల్ వే వీ కెన్ డూ ఇట్. వీ నీడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ది లైఫ్ ఇంటూ ది జంగిల్స్ టు ఫైండ్ దిస్ వన్. అందుకని దిస్ ఈజ్ ఎ వెరీ న్యాచురల్ వే ఆఫ్ డూయింగ్ యోగా. న్యాచురల్ వే. మీరు వడ్డీ అవ్వద్దు, అనుభవాలు రావట్లేదని వడ్డీ అవ్వద్దు. గోయింగ్ ఆన్ డూయింగ్ ఇట్, ద చేంజ్ విల్ కమ్ వితౌట్ యువర్ నాలెడ్జ్ ఆల్సో. ది చేంజ్ విల్ కమ్ ఇన్. దట్స్ ఆల్ ఫర్ టుడే డియర్ ఫ్రెండ్స్. దట్ ది మదర్ అండ్ శ్రీ అరవిందో బ్లెస్ ద. చెప్పాను సిన్స్ ఆఫ్ యోగాని ట్రాన్స్లేట్ చేశారని. పూజ్యులు పెద్దలు శ్రీ చలసాని నాగేశ్వరరావు గారు అడ్డాడలో ఉండేవారు, చాలామందికి పరిచయం. షోరీ కల్వపుడి, పెంజండ్ర, వారి యోగ సమన్వయం అని వాల్యూమ్ 1, 2 రాశారు. చక్కని భాష, అయితే కొంచెం గ్రాంధికంగా ఉంటుంది. సిన్స్ ఆఫ్ యోగా ఇన్ తెలుగు. వీరు దాన్ని ఇప్పుడు ట్రూ ట్రాన్స్లేషన్, త్వరలో మనకి సిన్స్ ఆఫ్ యోగా కూడా తెలుగులో అందబోతుంది. ఇది ఒకటి. ఒక వెంకటరామ గారు తిరుపతి ఎప్పుడు చెప్తుంటారు, మనం ఎలాగైతే ఎదగాలి, యూ హ్యావ్ టు గ్రో, యూ హ్యావ్ టు టేక్ టైమ్, బట్ యూ హ్యావ్ టు విన్ దట్ కాన్షియస్నెస్ అండ్ యూ హ్యావ్ టు సరెండర్ అన్నారు వెంకటేశ్వర గారు. సేమ్ వే వెంకటరామ ఇప్పుడు చెప్తుండేవారు, కాస్మిక్ కాన్షియస్ మదర్ కూడా దిగి రావడానికి 10,000 years అండి. మనం ఎలాగ టైం పడుతుందో అంత ఫోర్సెస్ ఒక మానవ జన్మ రావడానికి కూడా 10,000 సంవత్సరాలు పడుతుంది అని మదర్ చెప్పారు. దట్ ఈస్ ది ఫోర్స్, ద హయ్యర్ ఫోర్స్ టు కమ్ బ్యాక్ ఇన్ టు అగైన్ ఫిజికల్ ఫామ్ ఆల్సో టేక్స్ సచ్ టైమ్ అని చెప్పి మీరు చెప్పిన దానికి ఈ మెసేజ్ కార్డ్ షేర్ నుంచి కన్క్లూడ్ చేస్తూ, వీ హ్యావ్ షార్ట్ వన్. ఎవల్యూషన్ ఈజ్ నాట్ ఫినిష్డ్, రీజన్ ఈజ్ నాట్ ద లాస్ట్ వర్డ్, నాట్ ద రీజనింగ్ యానిమల్, ద సుప్రీం ఫిగర్ ఆఫ్ నేచర్. యాజ్ మ్యాన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ద యానిమల్, సో అవుట్ ఆఫ్ మ్యాన్ ద సూపర్ మ్యాన్ ఎమర్జెస్. ఇది శ్రీ అరవిందుడు చెప్పిన విషయం. సో దీంతో లోకల్ విజయనగరం సెంటర్ వాళ్ళు శ్రీ కేవీ రావు గారిని ఒకసారి చిరు సత్కారం చేయాలనుకుంటున్నారు. ఐ ఇన్వైట్ శ్రీ ప్రదీప్ నారాయణజీ టు ఫర్
రిజిస్టర్డ్ ఇన్ శ్రీ కేవీ రావు గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ లోకల్ విజయనగరం సెంటర్ శ్రీ రామచంద్రరావు గారు, శ్రీ ప్రదీప్ నారాయణ. కొంచెం దయచేసి కొండ ఫ్రీ లిటరేచర్ ఇవ్వడం జరుగుతుందని శ్రీ అర్బన్ సొసైటీ. దయచేసి అందరూ కూడా నిదానంగా పుస్తకాలు చదవండి. మహావి నిష్క్రమణం అని చాలా చక్కగా లాస్ట్ 2 days ఆఫ్ ఇది చాలా అక్కల్ట్ ఫినామినాతో ఉంటుంది. చాలా అద్భుతంగా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు తెలుగులో. ఇంగ్లీష్లో ఉన్నదాన్ని కేవీ రావు గారు. పుస్తకం నిత్యం ఆ 7 సత్సంగాలు చదువుతూ ఉంటాం. ఆ మహావి నిష్క్రమణ పుస్తకం కూడా ఇస్తున్నాం, చదవండి. శ్రీ కేవీ రావు గారు సాధనా పుస్తకం.